వేరే ఊరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నా. మేడం లింక్ వేసిన విషయం కూడా నేను చూడలేదు. రైట్. కాబట్టి నేను ఒక అంటే జనరల్ గా ప్లాన్ అని చెప్పారు నాకు, కానీ ఎందుకు చేయాలనే విషయాలు నేను ఎక్కువ మాట్లాడతా. రైట్. ఎందుకంటే మన చాలా మంది లైఫ్ లో ఈరోజు సక్సెస్ఫుల్ కావాలి అన్నా, లైఫ్ లో అనుకున్న విధంగా గ్రోత్ కావాలన్నా మొత్తం డిపెండ్స్ అంతా ఏముందంటే ఎందుకు అనే విషయం మీదే డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం టోటల్ గా మనందరం సక్సెస్ఫుల్ కావాలంటే రీజన్, ఒకవేళ రీజన్ ఉంటే మాత్రం 100% ఏ వ్యక్తి అయినా కూడా సక్సెస్ఫుల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ రీజన్ లేకుంటే మాత్రం ఈరోజు ఎవరు కూడా మనం బిజినెస్ లో ముందుకెళ్ళలేం. గ్రేట్. ఒక చిన్న వాక్యంతో స్టార్ట్ చేస్తా. స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, కొంతమంది వ్యక్తుల జీవిత చరిత్ర నే ఒక లీడర్షిప్ అని చెప్తారు. అంటే కొంతమంది వ్యక్తుల విజయ గాథ ఈ ప్రపంచం మొత్తం డిపెండ్ అయ్యింది. ఇవాళ మనందరం ఉన్నామంటే ఏదో మామూలుగా ఈ భూమి మీదకి వచ్చినామా పోయినామా అని కాకుండా, అంటే స్వామి వివేకానంద చెప్పిన విషయం ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ఆఫ్ మాట అంటే, ఈ కొంతమంది వ్యక్తుల జీవిత చరిత్రనే స్టోరీ అంటే ఒక చరిత్ర అని చెప్పంటే ఈ భూమి గుర్తుపెట్టుకుంటుందంటే అర్థం చేసుకోండి ఎంత వాల్యుయబుల్ వర్డ్ అని చెప్పి. అంటే మనము యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం ఎలా ఉండాలి, ఎలాంటి జీవితాన్ని జీవించాలి, ఎలా మనం పీపుల్ కి ఆదర్శవంతంగా ఉండాలి అనే అవకాశం దేవుడు మనకి వెస్టి ద్వారా ఇచ్చాడు. ఆ స్వామి వివేకానంద చెప్పినట్టు ఇక్కడ ఎవరైతే వెస్టిలోకి వస్తున్నారో మనందరం మన జీవితంలో మన కోసం, ఎవరి కోసం కాదు. చాలా మంది ప్రపంచంలో గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేశారు. ఆ పనులు చేసి ఈరోజు సమాజానికి, ప్రపంచానికి ఎంతో చేశారు. వాళ్ళ పేర్లు ఇప్పటికీ గుర్తుండిపోయినాయి. కానీ మనము ఏం చేస్తున్నాం? మన ఫ్యామిలీ కోసమే చేస్తున్నాం. మనం ఎవరి కోసం చేయట్లేదు, మన కోసం, మన ఫ్యామిలీ కోసం చేస్తే మనకంటూ ఒక చరిత్ర ఉంటుంది. మన జీవితంలో మన ఫ్యామిలీ, మన కాండల్ లైఫ్ లో అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా మేడం? ఒక లీడర్స్ అది ఇది మన జీవితంలో మనకంటూ ఈ భూమి మీద మనకంటూ నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టీ సిస్టమ్ లో మనకంటూ ఒక చరిత్ర క్రియేట్ చేసుకోవడమే లైఫ్ అని చెప్పి నాకు అనిపించింది. దీనివల్ల వీలైనంత ఎక్కువ మందికి మనం ఎంపవర్ చేద్దాం, వీలైనంత ఎక్కువ మందిని మనకున్న నాలెడ్జ్ షేర్ చేద్దాం. మనతో పాటు కూడా చాలా మంది గ్రోత్ చేసింది ఈ లైఫ్ ఒక అర్థం తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఈరోజు వర్క్ చేస్తున్నాం. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ. చాలా మందికి ఈ ట్రైనింగ్ తెలిసే ఉంటుంది, కానీ నేను బిజినెస్ ప్లాన్ స్లైడ్స్ ప్రిపేర్ చేయలేదు కాబట్టి రీసెంట్ గా చేసిన దాని నుంచి నేను మాట్లాడతా. రైట్. వెయిట్ చేయకుండా ఆల్రెడీ టైం ఇప్పటికీ చాలా టైం అయినట్టుంది. ఆల్రెడీ 5:30. లీడర్స్ క్లారిటీ ఉందా వాయిస్? మేడం క్లారిటీ ఉందా? సార్ క్లారిటీ ఉంది సార్. రైట్. మనం జీవితంలో మనం సక్సెస్ఫుల్ కావాలి. ఎలా సక్సెస్ఫుల్ కావాలి, ఎందుకు సక్సెస్ఫుల్ కావాలి, హౌ టు బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో మనం సక్సెస్ఫుల్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన ఆలోచన విధానం ఏంటి అంటే, ఇవాళ మనం గుర్తుపెట్టుకోండి, మన జీవితం మొత్తం ఎక్కడో డిపెండ్ అయ్యలేదు. టోటల్ మన మైండ్ పైనే డిపెండ్ అయ్యింది. మరి మన మైండ్ లో ఎలాంటి ఆలోచనలు మన భవిష్యత్తు గురించి, మన ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి నిరంతరంగా ఆలోచిస్తామో అది మన ఫ్యూచర్ లో మన కళ్ళ ముందర సాక్షాత్కరిస్తాయి. ఈ లైఫ్ లో నీ పర్సనల్ లైఫ్, నీ ఫ్యూచర్ లైఫ్ ఏదైతే ఆలోచిస్తున్నావో పదే పదే నిరంతరంగా నీ బ్రెయిన్ లో ఏదైతే ఆలోచిస్తావో అదే నీ కళ్ళం కూడా ప్రత్యక్షమవుతాయి, సాక్షాత్కరిస్తాయి. అంటే దీని అర్థం ఏంటి? అందుకే ఇక్కడ యువర్ ప్రజెంట్ థాట్స్ బికమ్స్ యువర్ ఫ్యూచర్. ఇవాళ ప్రజెంట్ మనం ఏదైతే ఆలోచిస్తున్నామో మన ప్రజెంట్ లైఫ్ గురించి, మన భవిష్యత్తు లైఫ్ గురించి, అదే మన లైఫ్ యొక్క రిజల్ట్. మన లైఫ్ లో మన కళ్ళ ముందర ప్రత్యక్షం అవుతాయి. టైం ఈ రోజు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు నీ భవిష్యత్తు గురించి,
రేపు ఫ్యూచర్ లోని ముందుకు అనిపిస్తుంది. అంటే ఒక 5 years క్రితం మనం ఏదైతే ఆలోచన విధానం మన జీవితంలో ఉండనో ఆ 5 years క్రితం ఆలోచన విధానం పై నుంచి ఈ రోజు మన లైఫ్ లో ఇలాంటి లైఫ్ ఉన్నాం ప్రెసెంట్ మనం. ఈ రోజు మనం చేసే ఆలోచనలు ఏవైతే ఉంటాయో భవిష్యత్తులో కళ్ళ ముందర మీరు ఏదైతే ఆలోచిస్తారో అవి మీ కళ్ళం కూడా ప్రత్యక్షం అవుతాయి. హలో, ఈ రోజు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, అసలు ఎలాంటి ఆలోచనలు ఉంటే మనం సక్సెస్ఫుల్ అవుతాం అనేది నిరంతరంగా గుర్తుపెట్టుకోండి. మీ భవిష్యత్తు గురించి ఎవరైతే పదే పదే ఆలోచిస్తారో వారు మాత్రం ఎట్లెట్లా వాళ్ళ లైఫ్ లో ముందుకెళ్తా ఉంటే వాళ్ళు అట్లా అద్భుతమైన వ్యక్తులుగా మారుతారు. వాళ్ళు సక్సెస్ తీసుకుంటారు, వాళ్ళు చాలా మందిని సక్సెస్ఫుల్ చేస్తారు. ఓకేనా, రైట్ లీడర్స్? కాబట్టి ఈ రోజు మన ఆలోచన విధానం ఏంటిది? కొంతమంది ఏదైతే భవిష్యత్తు గురించి కలలు కంటున్నారో, ఎవరైతే కొంతమంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారో ఇవాళ ప్రెసెంట్ లో వాళ్ళు మాత్రం చాలా మంది సక్సెస్ఫుల్ గా అవుతున్నారు. అందుకే ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడంటే ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ దేర్ డ్రీమ్స్ అని చెప్పాడు. అంటే ఎవరైతే భవిష్యత్తు గురించి ఆలోచించాలి, రైట్? కాబట్టి మనం నిరంతరంగా ఎప్పుడు ఏది చూసినా కూడా మన మైండ్ లో మనకి ఏం కావాలనేది ఉండాలి. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను సక్సెస్ కావాలి అనే ఆలోచన నిరంతరంగా మీరు బ్రెయిన్ లో ఉంటే మీ బాడీ యాక్టివ్ ఉంటుంది, మీకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి, మీకు మీ లెవెల్ ఆఫ్ లివింగ్, మీరు ఫ్యూచర్ లో ఎలా జీవించబోతున్నారనే ఒక థాట్ మీ ఎంటైర్ మీ బాడీ లోపల ఒకలాంటి కెమికల్ రియాక్షన్స్, ఒకలాంటి కెమికల్ బాడీ రిలీజ్ చేస్తుంది. దానివల్ల మీరు నిరంతరంగా గ్రోతింగ్ స్టేజ్ లో ఉంటారు. మీరు ఏదైతే గోల్ అనుకుంటారో అది 100% అచీవ్ చేస్తారు. అంటే చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు, గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు చెప్పారు, కలలు కనండి సాకారం చేసుకోండి. బికాస్ ఆఫ్ ఎందుకంటే సక్సెస్ డిపెండ్ అయింది మొత్తం దీనిపైనే. ఓకేనా లీడర్స్? కాబట్టి ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ దేర్ బ్యూటీ ఆఫ్ దేర్ డ్రీమ్స్. అంటే ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి మీకు ఏం కావాలి, ప్రెసెంట్ మీరు ఎలా ఉన్నారు, మీ ఫ్యూచర్ లో ఏమున్నారు, దాని గురించి ఆలోచించండి. ఓకేనా? మరి ఇఫ్ అవర్ లైఫ్ టు బి సక్సెస్ఫుల్ బిగన్స్ విత్ వై. మన జీవితంలో నేను సక్సెస్ఫుల్ కావాలంటే ఎందుకు ఈ బలమైన ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ఫుల్ అవుతారు. ఈ వై, WHY అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో చాలా చాలా విలువైంది. ఎందుకు అనే విషయం లేదనుకోండి జీవితంలో మనం ఏం చేయలేము. వాస్తవం అంట కాదంట. అది ఎందుకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వై, ఎందుకు? ఎగ్జాంపుల్ కి మనం కొంతమంది చూద్దాం. ఇఫ్ యు టేక్ ఏ లైఫ్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ బిగన్స్ విత్ దేర్స్ వై. ఈరోజు చాలా మంది ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు, సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులు మనం తీసుకున్నట్టయితే వాళ్ళ జీవితంలో దేంతో స్టార్ట్ అయిందంటే WHY, ఎందుకు అనే దాంతోనే స్టార్ట్ అయింది. ఒకవేళ ఎందుకు అనే విషయం లేదనుకోండి ఈరోజు లైఫ్ లో ఏమీ లేదు, లైఫ్ లో జీరో. మనకంటే ఒక గుర్తింపు ఉండదు, మనకంటే ఒక వాల్యూ ఉండదు, మనకంటూ ఎలాంటి రికగ్నిషన్ ఉండదు, మన అసలు ఉన్నామనే అవేర్నెస్ కూడా సమాజంలో ప్రపంచంలో ఉండదు. అంటే ఫస్ట్ మనము ఎందుకు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ WHY అనేది లేకుంటే మనం జీరో అయిపోతాం. ఎగ్జాంపుల్ కి మనం స్టీవ్ జాబ్స్ తీసుకుందాం. స్టీవ్ జాబ్స్ యాపిల్ ఇండస్ట్రీ నుంచి నెట్టివేయబడ్డాడు. ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఈయన వల్ల జరిగిందని చెప్పేసి బయటకు పంపించారు. ఆయన కూడా ఈ స్టీవ్ జాబ్స్ మైండ్ సెట్ ఏముండే అంటే ఈ ప్రపంచానికి ఏదైనా కూడా మనం అంటే ఒక ఓన్ గా క్రియేట్ చేయాలి, దానివల్ల చాలా మంది పీపుల్ లైఫ్ బెటర్ కావాలని చెప్పేసి ఈయన ఫస్ట్ స్టార్టింగ్ ఆలోచన ఎలా ఉండే అంటే చాలా మంది మనం స్టార్టింగ్ లో క్యాసెట్లు ఉంటుండే, ఏంటి సినిమా పాటలు క్యాసెట్ వినడానికి. ఆ క్యాసెట్లు ఉన్నప్పుడు ఏమైందంటే ఒక సినిమా చూసాం అనుకోండి, మనకు సినిమా మొత్తంలో ఒక 6 పాటలు ఉంటే 5-6 పాటలు ఉంటే ఒకటో పాటనో రెండో పాటనో నచ్చుండే. ఆ నచ్చినప్పుడు ఒక పాటకు నచ్చినా 2 పాటలు నచ్చినా మొత్తం క్యాసెట్ కొనుక్కోవాల్సి వస్తుండే పాత రోజులలో. అవునా కాదా? అప్పుడు నా దగ్గర కూడా అలాగే ఉండే, చాలా మందికి చాలా క్యాసెట్ ఉంటుండే. అయితే ఈ స్టీవ్ జాబ్స్ కి ఏం ఆలోచన వచ్చిందంటే అసలు ఈ క్యాసెట్ వ్యవస్థ ఉండద్దు, ఎవరికి ఏది నచ్చినా కూడా ఒకటే సిస్టమ్ లో ఒకటేసారి పర్చేజ్ చేస్తే లేకుంటే డౌన్లోడ్ చేసుకుంటే అది మొత్తం వాళ్ళు ఏ పాట నచ్చితే అవన్నీ వినాలని చెప్పేసి ఈయన ఐపాడ్ వ్యవస్థను తీసుకొచ్చిండు 1947 సారీ 1980 అనుకుంటా, 80. దానివల్ల
ఈరోజు మన ఈ భూమి నుంచి క్యాసెట్ వ్యవస్థనే వెళ్ళిపోయింది, సీడీ వ్యవస్థ వచ్చింది. అప్పుడు ఆ సీడీ వ్యవస్థ మార్పు వచ్చింది. ఆ సీడీ లోపల మీకు నచ్చిన క్యాసెట్లు, మీకు నచ్చిన పాటలు వినే అవకాశం ఉంటుండే, వాస్తవం కదా. ఇప్పుడు చాలా మందికి మనం పెన్ డ్రైవ్లు ఇవన్నీ వాడుతున్నాం, చాలా మంది ఇంకా యూట్యూబ్ ఇవన్నీ వెళ్ళిపోతున్నారు. ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది. అంటే ఆయన ఆలోచించింది ఏంటంటే, ఎందుకు నేను బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి, ఈ సర్వీస్ నేను ఎందుకు బెటర్ ఇవ్వగలుగుతా అని చెప్పి ఎప్పుడైతే ఆలోచించిండో, అప్పుడు ఆయన ఇవాళ ప్రపంచంలో ఒక హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. స్టీవ్ జాబ్స్ యాపిల్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు, వాస్తవం అంటారా కాదంటారా? ఎందుకంటే ఈరోజు ఐఫోన్ కావచ్చు, లేకుంటే ఐఫోన్ ల్యాప్టాప్స్ కావచ్చు, ప్యాడ్స్ కావచ్చు, నోట్ ప్యాడ్స్ కావచ్చు, ఇవన్నీ ఈరోజు హిస్టరీ క్రియేట్ చేస్తున్నాయి. కారణం ఏంటంటే స్టీవ్ జాబ్స్ ఆయన ఒక ఆలోచన, ఎందుకు అనేది ఇవాళ ప్రపంచానికి ది బెస్ట్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన నుంచే ఇవాళ ఇలాంటి లైఫ్ ఆయన చాలా మందికి ఇవ్వగలుగుతున్నాడు. ఓకేనా, రైట్. అట్లే తీసుకున్నట్టయితే మీరు గమనించండి, ఈయన మీరు ఎనీ ఇండస్ట్రీ తీసుకోండి, ఫస్ట్ స్టార్ట్ అయింది దీని వై ద్వారానే స్టార్ట్ అయింది, ఎందుకు చేయాలనే దాని మీదకి వెళ్ళే స్టార్ట్ అయింది. కాబట్టి ఈ రోజు మన లైఫ్ లో కూడా ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ తీసుకోండి, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్. ఎలాన్ మస్క్ ఏంటంటే ఈయన కూడా ప్రపంచంలో చాలా మంది రాకెట్స్ పంపిస్తున్నారు, కానీ నాకంటూ ఒక స్పెషల్ ఉండాలి, నేను ఒక కంపెనీ స్థాపించాలి, ఆ కంపెనీ ద్వారా ప్రపంచంలో చీప్ గా నేను రాకెట్స్ ని స్పేస్ లోకి పంపించాలని చెప్పి ఒక వై అనే దాంతో, ఎందుకు నేను తక్కువ రేటుకు రాకెట్లను స్పేస్ లోకి పంపించద్దనే వ్యక్తి దాంతో ఆలోచనతో ఎలాన్ మస్క్ స్టార్ట్ చేసిండు స్పేస్ ఎక్స్. ఆయన ఎన్నిసార్లు స్టార్టింగ్ లో ఫెయిల్ అయ్యాడు, 3 సార్లు ఫెయిల్ అయ్యాడు, ఆయన వైఫ్ వదిలిపెట్టి వెళ్ళింది, అందరు వెళ్ళిపోయారు. కానీ లాస్ట్ కి ఆయన ఉన్న ఆస్తులను వదిలేసి 4వ సారి రాకెట్ ప్రయోగం చేసినప్పుడు 100% ఏమైందంటే ఆయన సక్సెస్ఫుల్ కాగలిగింది. ఈరోజు ఎలాన్ మస్క్ ప్రపంచం మొత్తం చరిత్ర సృష్టిస్తున్నాడు, వాస్తవం కాదా? ఈరోజు ఎలాన్ మస్క్ మనం మీటింగ్ లో మాట్లాడుకుంటే నాకు తెలిసింది ఏంటంటే, ఆయన వారానికి 100 గంటలు పనిచేస్తున్నాడు, అంటే ఆల్మోస్ట్ డైలీ 14 అవర్స్. ఆయన పర్ మంత్ ఇన్కమ్ 39,000 కోట్లు, పర్ మంత్ ఇన్కమ్ 39,000 కోట్లు. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా పనిచేస్తున్నాడు అనే రీజన్ ఏంటి అంటే, స్పేస్ లోకి తక్కువ రేట్ లో రాకెట్ పంపించాలని ఒక వై అనేది అంతా వచ్చింది. కాబట్టి ఈ రోజు ఆయన ప్రపంచం మొత్తం మీద వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ లో ఈయన ఒక ఆయన టాప్ 5 లో ఉంటాడు ఎలాన్ మస్క్. అంటే అర్థం చేసుకోండి రీజన్ ఎందుకు, వై అనే రీజన్ తోని వచ్చింది కాబట్టి, రైట్. అలాగే తీసుకోండి మన గౌతమ్ బాలి సార్, రైట్. ట్రిబ్యూట్ టు అవర్ లెజెండ్ మిస్టర్ గౌతమ్ బాలి సార్. నిజంగా గౌతమ్ బాలి సార్ ఒకసారి క్లాస్ చేస్తున్న లీడర్స్ మనందరం చాలా అదృష్టవంతులం. వీఆర్ ఆల్ గాడ్ బ్లెస్డ్ పీపుల్ బికాస్ ఆఫ్ గౌతమ్ బాలి సార్. గౌతమ్ బాలి సార్ ఏంటంటే సార్ కూడా WHY, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ లో పీపుల్ సక్సెస్ఫుల్ కావాలి. చాలా మంది మన ఇండియన్స్ డ్రీమ్స్ ఉన్నాయి, చాలా మంది మన ఇండియన్స్ చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ కావడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు, ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ ని నేను క్రియేట్ చేయాలని చెప్పేసి ఆయన పీపుల్ కి ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్ ఇవ్వాలి, వాళ్ళ లైఫ్ లో దేనికి కాంప్రమైజ్ కాకుండా ఉండాలి అనే ఆలోచనతోని ఆయన 6 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈ మనం వెస్టీజ్ మార్కెటింగ్ ప్లాన్ తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది జీవితాల్లో అద్భుతమైన సక్సెస్ ని తీసుకొస్తున్నారు లేదా. చాలా మందిని చాలా ఆర్డినరీ పీపుల్ ఈ రోజు ఎక్స్ట్రాడనరీ వ్యక్తులుగా మారుతున్నారు. వాళ్ళ లైఫ్ లో అసలు చాలా మందికి డ్రీమ్స్ అంటే తెలియని వ్యక్తులు మన వెస్టీజ్ మార్కెటింగ్ ప్లాన్ ద్వారానే ఒక వ్యక్తి ఇట్లా కష్టపడి పనిచేస్తే కారు కొనుక్కోవచ్చు, ఫారెన్ ట్రిప్స్ తిరగచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, లక్షల ఆదాయం తీసుకోవచ్చు అని చెప్పి సార్ చెప్పినా లేదా. ఆ ప్లాన్ ద్వారానే ఈరోజు మన గౌతమ్ బాలి సార్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇండియాలో ఒక బ్రాండ్, ఒక నెంబర్ 1 పర్సన్. ఈరోజు ఎంతో మంది మనలాంటి వాళ్ళకు, నాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతారనే కారణం సార్ యొక్క WHY. ఎందుకంటే ఈరోజు ఎన్నో ఫారెన్ కంపెనీలు మన ఇండియాలో వచ్చి వాళ్ళ డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ మన ఇండియన్ పీపుల్ కి అనుకున్న సక్సెస్ తీసుకొస్తలేరనే ఆలోచన విధానం నుంచే మన వెస్టీజ్ పుట్టింది. మన వెస్టీజ్ ద్వారానే ఈరోజు మన ఇండియాలో చాలా మంది సక్సెస్ఫుల్ అవుతున్నారు. నాట్ ఓన్లీ ఇండియా, ఈరోజు ప్రెసెంట్ 7 కంట్రీస్ లో మన వెస్టీజ్ అనేది చాలా అద్భుతంగా గ్రోత్ అవుతుంది. అన్ని దేశాలలో ఎక్కడైతే మన వెస్టీజ్ లాంచ్ అవుతుందో
ఎన్ని దేశాలు అయితే లాంచ్ అవుతుందో ప్రతి ఒక్క దేశంలో పీపుల్ యొక్క జీవితాన్ని మార్చేస్తున్నారు. ఓకేనా? కాబట్టి లీడర్స్, Recording in progress. మన గౌతమ్ బాలి సార్ అనే వై అనే రీజన్ వల్ల ఈరోజు మనందరం కలవగలిగినాం. ఈరోజు మనందరం డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్, ఎవరో ఎక్కడో ఉన్నాం. కానీ మనందరం మన లైఫ్ లో మనకు కావాల్సిన డ్రీమ్స్ కోసం, మనం ఏవైతే మన లైఫ్ లో కావాలనుకుంటున్నామో ఆ సక్సెస్ కోసమే మనం నిరంతరంగా వర్క్ చేస్తున్నాం. అవునా కాదు లీడర్స్? రైట్. ఇది మనందరం అదృష్టవంతులం. నేనైతే ఎప్పుడు బ్లెస్డ్ గా ఫీల్ అవుతా. గౌతమ్ బాలి సార్ పేరు ఎప్పుడు చెప్పినా కూడా నాకు రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఎందుకంటే ఒక అద్భుతమైన వ్యక్తి ఈరోజు ఎంతో అద్భుతమైన లైఫ్ ఇస్తుండ్రు చాలా మందికి మన వెస్టిజ్ సిస్టమ్ ద్వారా. రైట్. మనలాంటి వాళ్ళని ఎంపవర్ చేస్తున్నారు అండ్ ఎన్లైట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ హిస్ వై. ఇవి చూడండి, ప్రపంచంలో గమనిస్తే ప్రతి ఒక్క వ్యక్తి, ఎనీ పర్సన్ ఇన్ ద వరల్డ్, ప్రతి ఒక్క వ్యక్తికి ఏముందంటే వాళ్ళకు ఒక రీజన్ ఉంది ఎందుకు చేయాలనేది. మరి అందరికి సక్సెస్ఫుల్ గా కావడానికి రీజన్ ఉంది కదా. మరి మనకేంది? వాట్ అబౌట్ యూ? సక్సెస్ఫుల్ పీపుల్ అరౌండ్ వరల్డ్ హ్యావ్ దేర్స్. అందరికి సక్సెస్ఫుల్ పీపుల్ కి వాళ్ళకి ఉంది రీజన్. ఆ రీజన్ వల్లనే ఈరోజు వాళ్ళందరూ గొప్ప వ్యక్తులు కాగలిగారు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కాగలిగారు, ఎంతో మంది లైఫ్ కి ఇవ్వగలిగారు. మరి వాట్ అబౌట్ యూ? మన గురించి మన ఎవరు? మరి నీ గురించి ఏంటి? నా గురించి ఏంటి? వాట్ ఈస్ యువర్ వై? మరి మన వై ఏంటి? వెస్టిజ్ బిజినెస్ స్టార్ట్ చేసినాం. వెస్టిజ్ బిజినెస్ లో మనం గ్రోత్ కావాలి, సక్సెస్ఫుల్ కావాలి. మరి ఎందుకు? వాట్ ఈస్ మన వై అనేది? WHY అనేది లేదనుకోండి, మనము ఏం చేయలేం. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ డిసైడ్ వాట్ యు వాంట్ ఫర్ యువర్ లైఫ్, ద ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ ఎస్. అంటే మన జీవితంలో మనం సక్సెస్ఫుల్ కావాలని మీరు నిర్ణయించుకున్నారు అనుకోండి, మీ జీవితంలో ఆన్సర్ ఎప్పుడూ రైట్ గానే ఉంటుంది, కరెక్ట్ గానే వస్తుంది. ఒకవేళ మనం డిసైడ్ చేసుకోలేదు అనుకోండి, మన జీవితంలో అసలు లైఫ్ అనేది, సక్సెస్ అనేది ఉండదు, మీకు ఆన్సర్ అనేది దొరకదు. అందుకే సక్సెస్ఫుల్ కావాలనే ఆలోచన మైండ్ లో ఉన్నప్పుడే నేను సక్సెస్ఫుల్ అవుతాను. ఒకవేళ నేను కావాలని లేదనుకోండి, నేను కాను. అది ఎందుకు కావాలనేది నీకు రీజన్ తెలిసి ఉండాలి. ఒక్కొక్కరికి ఒక సెపరేట్ ఇండిపెండెంట్ రీజన్స్ ఉంటాయి. వై నాకో రీజన్ ఉండొచ్చు, మీకో రీజన్ ఉండొచ్చు. ఎవరికి ఏ రీజన్ ఉన్నా కూడా ఆ రీజన్ కి ఇంకా ఏంటి అనేది ఎప్పుడైతే ఆలోచిస్తామో, ఇంకా నేను ఎట్లా పనిచేయాలని ఆలోచిస్తామో అప్పుడు మీకు ముందుకెళ్ళగలుగుతారు. అదే రీజన్ లేకుంటే ఏం చేయలేం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితంలో 2 క్వశ్చన్స్. ఆస్క్ యువర్ సెల్ఫ్ 2 క్వశ్చన్స్. నెంబర్ 1, రైట్ వాట్ యు వాంట్ ఆన్ ద పేపర్. మన జీవితంలో మనకి ఏం కావాలనేది ఫస్ట్ పేపర్ మీద రాసుకోండి. రైట్. దీనికోసం ఏం కావాలి? ఒక పర్సన్ కావాలి, పెన్ను కావాలి. పెన్ను పర్సన్ కూర్చొని మీకు ఏం కావాలో రాసుకోండి. డ్రీమ్స్ లైక్ కార్, హోమ్, ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, గుడ్ ఎడ్యుకేషన్, గోల్డ్ జ్యువెలరీ, వరల్డ్ టూర్స్, ఇట్లా మీకు ఏం కావాలో ఫస్ట్ రాసుకోండి ఇండివిజువల్ గా. ఓకేనా? మీకు ఏం కావాలి రాసుకోవాల్సింది ఫస్ట్ విషయం, యువర్ వై. సెకండ్, ఇఫ్ యూ విల్ నాట్ అచీవ్ యువర్ డ్రీమ్స్. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో ఇవి చాలా విలువైనవి అనేది ఫస్ట్ పేపర్ లో రాసుకుందాం. ఈ రాసుకున్నది ఈ ఉంటే నా జీవితం, నేను సక్సెస్ఫుల్. ఇవి లేకుంటే నా లైఫ్ లో ఇక లైఫ్ లేదు అని చెప్పి అనుకుంటే అలాంటి రాసుకోండి ఫస్ట్. అది రాసుకున్న తర్వాత రెండో క్వశ్చన్ వేసుకోండి. ఏంటి ఆ రెండో క్వశ్చన్ అంటే, ఇఫ్ యూ విల్ నాట్ అచీవ్ యువర్ డ్రీమ్స్, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు రాసుకున్న ఏవైతే ఉన్నాయో, నీ రీజన్ వై ఏదైతే ఉందో, ఒకవేళ నీ లైఫ్ లో అది నీకు నెరవేరకుంటే ఆ జీవితం మనకు ఓకేనా? కాదు కదా. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఇది బర్నింగ్ క్వశ్చన్ మేడం, బర్నింగ్ క్వశ్చన్ డియర్ లీడర్స్. మన జీవితంలో మనకు నచ్చినట్టు జీవించే అవకాశం లేదు, ఉంది, ఉందా లేదా? ఎవరైతే ఉందనుకుంటే మీకు ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. ఒకవేళ నా జీవితంలో నాకు కావాల్సిన లైఫ్ నాకు రాలేదని, నేను రాసుకున్న డ్రీమ్స్ నా లైఫ్ లో నేను సాధించలేదని తెలిస్తే ఆ జీవితం అయితే చాలా భయంకరమైన ఘోరమైన జీవితం అవుతుంది. బట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఏం కావాలి, అదే మన రీజన్ వై. రెండోది, అది ఎట్లా సాధించాలనే ఆలోచన ఉండాలి తప్పించి, ఒకవేళ అది లేకుంటే నా జీవితం ఏందని ఊహించుకునేడం కూడా మన మైండ్, మన బాడీ, మనం ఏది ఒప్పుకోవద్దు. అట్లా రీజన్ ఉండాలి మీకు. అలాంటి ఫైండ్ అవుట్ రీజన్ మీరు చేసుకోవాలి. రైట్. ఎప్పుడైతే ఈ రీజన్ ఫైండ్ అవుట్ చేసుకుంటారో, అది ఈ జీవితం నాకు వద్దు అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో 100% మీరు గెలుస్తారు. ఓకేనా? కాబట్టి ఈ లైఫ్ నాకు లేకుంటే నా జీవితమే లేదు అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు మీకు సొల్యూషన్ దొరుకుతుంది మీ లైఫ్ లో. అందుకే ఇక్కడ ఏంటంటే, మన జీవితంలో మనం ఎందుకు సక్సెస్ఫుల్ కావాలి,
మీరు ఆ లైఫ్ నాకు ఓకే కాదనుకున్నప్పుడు ఇక్కడ ఒక ప్రపంచంలో టాప్ థర్డ్ రిచెస్ట్ పర్సన్ చెప్తున్నాడు వారన్ బఫెట్. ఏం చెప్తున్నంటే అన్ ఇడియట్ విత్ ఏ ప్లాన్ కెన్ బీట్ ఏ జీనియస్ వితౌట్ ఏ ప్లాన్. అంటే మనకు రీజన్ ఉంది వై. దీన్ని ఏమంటే ప్లాన్. ఒక తెలివి లేని మూర్ఖునికి ప్లాన్ ఉంది, ఒక తెలివైన వ్యక్తికి జీనియస్ కి గొప్ప మేధావికి ప్లాన్ లేదనుకోండి, ఆయన ఈ తెలివి లేని వ్యక్తి ముందర వేస్టే. అర్థం చేసుకోండి. అంటే మనకు ఒక ప్లాన్ అనేది ముఖ్యం. ఇప్పుడు మనకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ లో మనం ఒక కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నాం. వితౌట్ ప్లాన్ మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చా? లేదు. ఒక ఇంజనీర్, ఒక ఆర్కిటెక్ట్ మనం మన ల్యాండ్ ఇది, నాకు ఒక మంచి ప్లానింగ్ కావాలని చెప్పేసి ఆ ప్లానింగ్ ప్రకారం మనం వెళ్తాం. వితౌట్ ప్లాన్ అది అక్కడ కట్టడం కానే కాదు, వాస్తవం కాదు. అట్లే మన లైఫ్ లో మన జీవితానికి దారి చూపించే, మనం వెళ్ళే మార్గాన్ని చూపించేటి మన డ్రీమ్సే. అదే మన ఫ్యూచర్ ప్లానింగ్. ఒకవేళ ప్లానింగ్ మీ దగ్గర ఉందనుకోండి, మీ లైఫ్ మాత్రం అద్భుతంగా మీరు గ్రోత్ అవుతారు. ఆ పాత్ లో మీరు సక్సెస్ఫుల్ మార్గంలో మీరు ముందుకెళ్ళిపోతారు. ఒకవేళ మీకు లోపల అది మార్గం లేదనుకోండి, మీరు ఏమవుతారంటే నార్మల్ పర్సన్ గానే ఉండిపోతారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత గొప్ప వాళ్ళమైనా కూడా మనం మామూలుగా ఉండిపోవడం కారణం ఏంటంటే ప్లాన్ లేకపోవడం. ఎవరికైతే ప్లాన్ ఉంటుందో వాళ్ళకు నాలెడ్జ్ లేదు, చదువు లేదు, వాళ్ళకు పల్లెటూరు సిటీతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. నాకు లైఫ్ లో నాకు ఇది కావాలని చెప్పి ప్లానింగ్ ఉండి క్లారిటీ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సక్సెస్ఫుల్ అవుతున్నారు. అన్ని ఉండి ప్లాన్ లేని వ్యక్తులు నార్మల్ పర్సన్ గా ఉండిపోతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన వైకి ప్లాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి వాట్ ఈస్ యువర్ ప్లాన్, వాట్ ఈస్ యువర్ వై, ఇది సెట్ చేసుకోండి. గొప్ప వ్యక్తులు చెప్పిందే చెప్తున్నాను, నేను స్పెషల్గా చెప్పేది ఏం చెప్పట్లేదు. ఓకేనా? రైట్. మరి ఇఫ్ యూ రైట్, మనకి ఏదైతే కావాలని చెప్పి మనం ప్లానింగ్ చేసుకుంటామో యూ విల్ గెట్ ద ప్లాన్ అకార్డింగ్లీ. మనం ఏదైతే ప్లాన్ చేసుకుంటామో మన జీవితంలో, ఆ ప్లానింగ్ మన కళ్ళ కూడా కనిపిస్తే మన ఆలోచన విధానము ప్లస్ మన సక్సెస్ అనేది, మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ సక్సెస్ వైపు మిమ్మల్ని లాక్కెళ్తుంది. మీ ప్లానింగ్ కరెక్ట్ ఉంటే. ఒకవేళ మీకు ప్లానింగ్ లేదనుకోండి, మీరు సక్సెస్ వైపు వెళ్ళారు, ఉల్టా రివర్స్ వేలో వెళ్తారు. ప్లానింగ్ ఉంటే ఎలా ఉంటుంది, మీ డ్రీమ్స్ మీరు నిరంతరంగా మీ వైని నిరంతరంగా మీరు చూసుకుంటూ దాని గురించి ఆలోచించుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నారు అనుకోండి, 100% మీ మైండ్ ఏం చేస్తుంది అంటే మీకు కావాల్సిన లైఫ్ వైపు మిమ్మల్ని తీసుకెళ్తుంది. లేదంటే ఎక్కడికో మన జీవితం ఎక్కడికో, మన లైఫ్ ఎక్కడికో పోయి కొలాప్స్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ కి ఇక్కడ మీరు ఒక పీజీని తీసుకోండి, ఒక పౌరాన్ని తీసుకుంటే, ఇది ఒక మనుషుల తర్వాత ఒక అద్భుతమైన లక్షణం ఉంది ఓన్లీ పీజన్కే. ఇది మీరు ఒక పౌరాన్ని తీసుకొని ఒక పంజరంలో పెట్టేసి, ఆ పంజరాన్ని ఒక క్లాత్ తో కప్పేసి దాన్ని ఒక కాటన్ బాక్స్ లో ప్యాక్ చేసి ఒక కార్ లో మీరు ఒక 1000 కిలోమీటర్లు ఆరు ఒక 2000 కిలోమీటర్లు మీరు తీసుకెళ్ళండి. ఎటువైపు అన్న మీరు ఇష్టం, ఏ దిక్కు వైపు అన్న తీసుకెళ్ళి అక్కడ ఆ కార్ లోకి వెళ్ళి ఆ కాటన్ బాక్స్ ఓపెన్ చేసేసి ఆ క్లాత్ ని తీసేసి ఆ పంజరంలోకి వెళ్ళి పౌరాన్ని తీసి బయటకు వదిలేస్తే అది గాల్లోకి ఎగిరి ఒక 3-4 రౌండ్స్ అది సర్చ్ చేసి అక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి అయితే దాన్ని తీసుకొచ్చారో అదే ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఇది ఒక అద్భుతమైన సైబర్నెటిక్ టెక్నాలజీ. మనిషి తర్వాత కేవలం పౌరం మాత్రమే ఉంది. ఎందుకంటే ఒకవేళ మన మైండ్ లో మనకేం కావాలనే ఒక ప్లానింగ్ కరెక్ట్ గా ఉన్నట్టయితే, మీరు ఏ పని చేసినా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, మీరు మీ మైండ్ మీకు కావాల్సిన మీ వై రీజన్ ఏదైతే ఉందో, ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో దాని వైపే మీ జీవితాన్ని, మీ సక్సెస్ లైఫ్ ని తీసుకెళ్తుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే ఎటో పోతుంది. అంటే ఒక చిన్న పౌరం బ్రెయిన్ ఎంత ఉంటుంది చూడండి, అది ఉన్న బర్డే ఇంత, దాని బ్రెయిన్ ఎంత ఉంటుంది, చాలా తక్కువ, చాలా చిన్న బ్రెయిన్ ఉంటుంది. అలాంటి చిన్న బ్రెయిన్ ఉన్న పౌరము తన సొంత గూటికి ఎన్ని వేల మైళ్ళ దూరంలో వదిలిపెట్టినా కూడా వెళ్ళిపోయి రీచ్ అవుతుందంటే, మరి ఎందుకంటే దానికి అక్కడ నా ఇల్లు ఉంది అనే ఒక ఆలోచన దాని మైండ్ లో ఉంది కాబట్టి ఇంత దూరం ఉన్నా వెళ్ళి ఉంటుంది. మనం కూడా ఎక్కడున్నా కూడా మన ఇంటికి వెళ్ళి ఉంటామా, ఉండవా? ఎక్కడికి వెళ్ళా కూడా ఏ రాత్రికైనా, తెల్లవారైనా మళ్ళీ మన ప్లేస్, మన ఊరికి వెళ్ళి మన ఇంట్లో రీచ్ అవుతాం, మన ఇంటికి పోయి ఉంటాం. ఎందువల్ల అంటే మన మైండ్ లో మనకి ఏముందో, మన ఇల్లు ఎక్కడుందో తెలుసు. అలాగే మన జీవితంలో మనకేం కావాలి అనేది ప్లానింగ్ ఉంది. నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఫారెన్ ట్రిప్స్ కావాలి, నాకు లక్షల రూపాయల ఆదాయం కావాలి, నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మా ఫ్యామిలీకి మంచి జ్యువెలరీ ఇవ్వాలి అని, నా పేరెంట్స్ బాగా చూసుకోవాలి, మా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి
సమాజానికి మనం సక్సెస్ మనకి సంథింగ్ చేయాలి అని ఏదైతే నిరంతరంగా మీరు ఆలోచిస్తుంటారో మీ మైండ్ ఏం చేస్తుంటే మీరు ఎక్కడున్నా కూడా మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ జీవితాన్ని సేమ్ అటువైపే తీసుకెళ్తుంది. అదే ప్లాన్ ఉంటే. అదే ప్లాన్ లేకుంటే ఏముండదు జీవితం. మన జీవితంలో మన ఇచ్చినట్టు ఉంటాం. మనకు నచ్చినట్టు ప్లాన్ నచ్చినట్టు మనం ఉండం. మన ఇచ్చినట్టు మన జీవితం ఉంటుంది. వాస్తవం కాదా? వాటి మై డియర్ ఫ్రెండ్స్, ప్లానింగ్ అనేది కంపల్సరీ. ప్లానింగ్ అనేది 100% మీరు ఆల్రెడీ చేసుకోకుంటే మళ్ళీసారి చేసుకోండి. ప్లానింగ్ తోనే మన జీవితం సక్సెస్ అనేది ఆధారపడి ఉంది. ఓకేనా? రైట్. ఈ రోజు మళ్ళీ మీరు ప్లాన్ చేసుకోండి. మళ్ళీసారి చెప్తున్నాను మీకు, పదే చెప్తా ఉంటాను నేను. బాడీ హ్యాస్ నథింగ్ టు డూ, ఓన్లీ మన బ్రెయిన్. ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బ్రెయిన్. ఎవ్రీథింగ్ అవర్ ఎంటైర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ అవర్ బ్రెయిన్. మరి గుర్తుపెట్టుకోండి. మనకి ప్లానింగ్ కావాలి, మన వై కావాలి. ఎప్పుడు నిరంతరంగా మన బ్రెయిన్ లో అది తిరుగుతూనే ఉండాలి. ఓకేనా? రైట్. మరి ప్లానింగ్ చేసుకున్న తర్వాత మన జీవితంలో మనం సక్సెస్ఫుల్ కావాలని చెప్పి, ఆర్ యూ హ్యావింగ్ గట్స్ టు గెట్ బెటర్ ఇన్ యువర్ లైఫ్? మన జీవితంలో ప్లానింగ్ చేసుకున్నాం. ఏంటి, ఎలాంటి ప్లానింగ్? ఇప్పుడు నాది ఏదైతే ప్రెసెంట్ లైఫ్ ఉందో అంతకన్నా ఇంకా ది బెస్ట్ లైఫ్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేనా కదా? ప్రెసెంట్ మనం ఉన్న లైఫ్ ఎలాంటి లైఫ్, అక్కడి నుంచి ఇంకా ది బెస్ట్ లైఫ్, నా లైఫ్ లో నాకు నచ్చినట్టు జీవించే జీవితం కావాలని చెప్పి, అంటే అది మన జీవితంలో మన బెటర్మెంటే. ఆ బెటర్మెంట్ కోసం మనము కష్టపడుతున్నాం. అంతేనా? మరి ఆ బెటర్మెంట్ సాధించడానికి మనకు గట్స్ కావాలా వద్దా? ఇవాళ అంటారు చాలా మంది, మనం గోల్ పెట్టుకున్నాం, డ్రీమ్ పెట్టుకున్నాం, రకరకాల ఆలోచన విధానంతో మనం పనిచేస్తున్నాం. కానీ పనిచేసేటప్పుడు మనం ముందుకెళ్తుంటే ఏవైతే మనకు చాలా అడ్డంకులు వస్తాయి. ఎలాంటి అడ్డంకులు వస్తాయి? మన చుట్టాలు, మన ఫ్రెండ్ సర్కిల్, రిలేషన్ లో చాలా మంది చేస్తారంటే మనని నెగిటివ్ మాటలతోని, ఇది కాదు అవుతుంది, ఇలాంటి వాళ్ళని మేము చాలా చూస్తాం. ఇట్లా రకరకాల రీజన్స్ మనం వింటూనే ఉంటాం, చెప్తూనే ఉంటారు. ఎన్నో రకాల ఛాలెంజెస్ మీకు ఎదురవుతాయి ఫీల్డ్ లో. బయట నుంచి కాదు, ఇక్కడనే. ఇదంతా ఎక్కడనే లేదు, మీ మైండ్ లో గెలవడమే, బయట ఏముండదు. మరి ఆ గట్స్, ఆ రిచ్ అలా అనే మాటలు, ఆ నెగిటివ్ మాటలు తట్టుకునే గట్స్, ధైర్యం, మనం ముందుకెళ్లే ధైర్యం మనకు కావాలి. ఎందుకంటే మన జీవితంలో బెటర్మెంట్ కావాలనుకుంటున్నాం. మనం ఏదైతే ప్లానింగ్ చేసుకున్నామో మన గోల్స్, వాటి గురించే. అవునా కదా? అవి మన లైఫ్ లో గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనకి ఏవైతే ఛాలెంజెస్ వస్తున్నాయో అవి మనల్ని బెటర్మెంట్ చేయడం కోసమే వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటంటే ఛాలెంజ్ వచ్చింది, ఒక కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని చూసి, ఆ ఛాలెంజ్ చూసి అక్కడనే ఆగిపోతారు. అవునా కదా? ఇక్కడ మీరు ఛాలెంజ్ ఇచ్చేది దేవుడు ఎందుకు ఇస్తాడంటే మనల్ని బెటర్ చేసుకొని దాని నుంచి ఇంకా ముందుకెళ్ళడం కోసమే, ఇంకా స్ట్రెంత్ అయి అచీవ్ చేయడం కోసమే వెళ్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనం చూస్తాం, చిన్నప్పుడు పిల్లలందరికీ టీకాలు వేస్తారా ఏరా? టీకా వేస్తే ఒక 3-4 రోజులు అన్కంఫర్ట్ ఉంటుంది, పిల్లలకు జ్వరం వస్తుంది, సతాయిస్తారు, అన్ని చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ని బాగుండడం కోసమే, ఆ డిసీజ్ నుంచి వాళ్ళని కాపాడడం కోసమే ఆ టీకా వేపిస్తాం. అట్లే మన జీవితంలో మన బెటర్మెంట్ కావాలంటే మన లైఫ్ లో దేవుడు మనకు చిన్న ఛాలెంజెస్ అంటే ఏం లేవు, నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ పీపుల్ కొన్ని విషయాలు మాట్లాడతారు. ఆ విషయాల్ని మనము తట్టుకొని ఉంటేనే మన జీవితం 100% గా బెస్ట్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మనకు ఎన్ని పెద్ద స్ట్రగుల్స్ వస్తే, ఎంత ఎక్కువ నెగిటివ్ వస్తే, ఎంత ఎక్కువ ఛాలెంజ్ వస్తే, మీ స్టోరీ అంత అద్భుతంగా ఉంటుంది, మీ లైఫ్ మీకు అంత అద్భుతంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి కొంతమంది వాళ్ళ లైఫ్ లో బెటర్మెంట్ కావాలని డెసిషన్ తీసుకుంటే వాళ్ళ జీవితం ఎంత అద్భుతంగా మారింది అనేది ఇక్కడ నేను మీకు కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడతాను. ఒక లేడీ ఉంది, ఫస్ట్ డిగ్రీ హోల్డర్, బ్లైండ్ అండ్ డెఫ్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ సెడ్ దట్. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి కళ్ళు లేని ఒక చెవిటి ఈమె 19 నెలల ఏజ్ ఉన్నప్పుడు ఈ అమ్మాయికి కంటి చూపు పోయింది, చెవులు వినబడాయి. కంటి చూపు లేవు, చెవులు వినబడాయి. ఇంతకన్నా దారుణమైన ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటుందా? ఆమె ఏం చెప్పిందంటే, లైఫ్ ఈజ్ ఐదర్ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్. ఫస్ట్ డిగ్రీ హోల్డర్, బ్లైండ్ అండ్ డెఫ్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ సెడ్ దట్ లైఫ్ ఈజ్ ఐదర్ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్. హెలెన్ కెల్లర్. ఆమె చెప్పింది ఎవరో కాదు, హెలెన్ కెల్లర్. అంటే ఒకసారి ఆలోచించండి, జీవితం అనేది ఒక సాహసవంతమైన యాత్ర అయినా ఉండాలి, లేకుంటే అది జీవితమే కాదట. ఎందుకు? ఆమె ఒక కళ్ళు లేని ఆమె, చెవులు వినబడాయి. కళ్ళు లేవు, చెవులు వినబడాయి. ఇంకేంది? ఆమె ఎదుటి వ్యక్తి ఏదైతే మాట్లాడుతున్నారో అలా పెదవుల్ని టచ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేది. అది ఎంత దారుణమైన, ఎంత కష్టం చెప్పండి అది. అట్లాంటి లేడీ ప్రపంచంలో ఫస్ట్ డిగ్రీ తీసుకుంది, కళ్ళు లేని, చెవులు లేని ఆమె. ఎందుకు? ఆమె చెప్తుంది జీవితం సాహసవంతమైన యాత్ర కానీ అది లేకుంటే జీవితమే కాదట. ఎందుకు? ఆమె జీవితంలో బెటర్మెంట్ కోసం కోరుకుంది కాబట్టి, ఆమెకంటూ
నేను ఒక గుర్తింపు ఉండాలి, నేను నా జీవితంలో నేను సక్సెస్ కావాలని ఒక రీజన్ తోని ఆమె ఒక బ్లైండ్ లేడీ ఈరోజు ప్రపంచంలో హిస్టరీ క్రియేట్ పేపర్ తీస్తే ఆమె ఫస్ట్ పేపర్ ఆమె పేరు ఉంటది. అలాంటి డేరింగ్ అడ్వెంచర్ అట్లాంటి డేరింగ్ అడ్వెంచర్ ఉంది మన జీవితంలో లేదు కదా. మన లైఫ్ కోసమే మనం చేస్తున్నాం. ఏం చెప్పారు నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన వ్యక్తి చెప్తున్నాడు, ఒక స్పోర్ట్స్ మ్యాన్. టాలెంట్ వితౌట్ వర్క్ ఈజ్ నథింగ్. ఈరోజు చాలా మంది జీవితంలో టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ ఉపయోగించుకుంటలేరు. నేను చెప్పింది ఎవరో కాదు, క్రిస్టియానో రొనాల్డో. ఈయనేంటంటే ఈయన చిన్న ఏజ్ లో ఈయనకు ఫుట్బాల్ అంటే చాలా పిచ్చి ఇష్టం. ఈ ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం ఉన్న వ్యక్తి పరిగెడితే ఏమైతుందంటే ఆయన హార్ట్ లో ప్రాబ్లం ఉంటది, ఆయనకి చాలా వీక్ అయిపోతాడు. సమ్ రీజన్ ఉంది, అదే ఎగ్జాక్ట్ రీజన్ హార్ట్ లో ప్రాబ్లం. ఆయనకు ఈ హార్ట్ ప్రాబ్లం వల్ల ఆయన పరిగెడితే చనిపోయే పరిస్థితులు వస్తాయి. అలాంటి టైంలో ఆయనకు తండ్రి ఉన్నాడు, వాళ్ళ తల్లి ఇళ్ళని తిరుక్కుంటా పని చేసుకుంటూ ఈయనని చూసుకుంటా ఉండే ప్లేస్ టైంలో ఈయన ఒకసారి సీరియస్ గా హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ హాస్పిటల్ జాయిన్ చేస్తే డాక్టర్ ఏం చెప్తారంటే ఈయన జీవితంలో పరిగెట్టద్దు, ఒకరు పరిగెడితే ఈయన బతికే అవకాశాలు లేవని చెప్పినా కూడా ఈ క్రిస్టియానో రొనాల్డోకి ఏంటి టాలెంట్ ఏంటి, నేను ఫుట్బాల్ ఆడాలి, నేను గ్రౌండ్ లో, ఆయనకు అది పిచ్చి అన్నట్టుగా. అట్లాంటి వ్యక్తి నాకు టాలెంట్ ఉంది, నేను వర్క్ చేయకుండా ఉండలేను అని చెప్పేసి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన ఫుట్బాల్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఈరోజు వాళ్ళ అమ్మ ఇంటింటి తిరుక్కుంటూ ఆయనకు ఫుట్బాల్ ఆడడం కావచ్చు, ఆయన ఫ్యూచర్ కావాల్సిన పనులన్నీ చేసేది, సంపాదించేది. అట్లాంటి వ్యక్తి ఇవాళ క్రిస్టియానో రొనాల్డో కొన్ని వేల కోట్లకు అధిపతి. ఫుట్బాల్లో ఆయనకున్న హార్ట్ ప్రాబ్లం కూడా అధిగమించి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. అంటే వీరందరి టాలెంట్, మనందరికీ కూడా టాలెంట్ ఉంది. ఏం టాలెంట్? మాట్లాడే టాలెంట్ దేవుడు మనందరికి ఇచ్చిండు, మాట్లాడడం. ఈ మాట్లాడే టాలెంట్ ఏముంది? కొన్ని ప్రాడక్ట్ల గురించి దేనికోసం చేస్తున్నాం? మన భవిష్యత్తు గురించి, మన ఫ్యూచర్ గురించి, అవునా కదా? కొన్ని విషయాలు మాట్లాడాలి, ప్లాన్ చెప్పడానికి, ప్రొవైడ్ చెప్పడానికి మనము ఆలోచిస్తున్నాం. ఈ టాలెంట్ మనందరి దగ్గర ఉంది, మనం అది వాడుకోవాలి. ఆయన వాడుకున్నాడు. హార్ట్ లైఫ్ లో రిస్క్ ఉందని తెలిసినా కూడా వాడుకొని సక్సెస్ అయ్యిండు. మన లైఫ్ లో రిస్క్ ఏం లేదు, మాట్లాడాలి, మాట్లాడితే మాటలే, వేరే ఏం లేదు, అవునా కదా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకొక లేడీ ఉంది, ఐరన్ లేడీ. ఎందుకంటే ఇక్కడ నాకు మన వెస్ట్ బిజినెస్ లో మన లేడీ లీడర్స్ అందరూ నారీ శక్తులు. నిజంగా మీ అందరికి వాట్సాప్. చాలా మంది కష్టపడుతున్నారు కాబట్టి నేను లేడీస్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇంకొక లేడీ ఇక్కడ ఎగ్జాంపుల్. ఐ హావ్ నాట్ ఎనఫ్ మనీ టు సూసైడ్. ఇవి చెప్పింది ఎవరంటే జేకే రోలింగ్స్. ఇవి ఎవరంటే హారీ పాటర్ సీరియల్ రాసిన బుక్స్, నవల్స్ రాసింది. ఆమె 12 సార్లు లైఫ్ లేదు, ఆమెకు ఫ్యూచర్ లేదు, తినడానికి తిండి లేదు, ఎంతో కష్టపడి ఎదగాలి, సక్సెస్ఫుల్ కావాలని చెప్పి అనుకొని ఆమె దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి? బుక్స్ రాయడం. ఆమె ఒక నవల్ రాస్తుంది, అది హ్యారీ పాటర్. మన అందరూ తెలిసి ప్రపంచం మొత్తం చరిత్ర సృష్టించింది. చాలా మంది చిన్న పిల్లలు కూడా ఆ సీరియల్ చూస్తూ ఉంటారు, ఆ సినిమా చూస్తూ ఉంటారు. రీజన్ ఏంటంటే హ్యారీ పాటర్ అనేది చాలా అద్భుతమైన అడ్వెంచర్, థ్రిల్లింగ్ గా ఉంటుంది లైఫ్ అంతా, వాళ్ళ ప్రతి విషయం కూడా. అంటే ఆమె ఎన్నో సార్లు పబ్లిష్ చేయడానికి బుక్స్, నవల్స్ పట్టుకొని వెళ్తే చాలా మంది రిజెక్ట్ చేశారట, ఘోరంగా అవమానించారు. ఆ అవమానాలు తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకోవడానికి వెళ్దామంటే డబ్బులు లేవు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి చేయాలంటే ఇక్కడ ఉన్న ప్లేస్ అక్కడ లాంగ్ వెళ్ళి చనిపోవాలని చెప్పి అనుకుంటే ఆమె దగ్గర డబ్బులు లేవు. అట్లాంటి జేకే రోలింగ్స్ ఇవాళ ఎన్ని డబ్బులు సంపాదించింది, ఎలాంటి అద్భుతమైన లైఫ్ ఉంది అనేది ఈ రోజు మీరు నేను చెప్పే ప్రతి విషయం మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, దొరుకుతుంది. ఓకేనా? రైట్, అర్థం చేసుకోండి. రైట్, మనకు అట్లాంటి ఛాలెంజెస్ ఉన్నాయా? మనకు అలాంటి కష్టపడుతున్నావా? మనకు అలాంటి రిజెక్షన్స్ ఎదురవుతున్నాయా? మనకు ఏం లేవు కదా. అంటే ఎస్ అంటారు, లేకుండా నో అంటారు. రైట్, అర్థం చేసుకోండి. రైట్, తర్వాత ఇంకొక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, నాకు చాలా అద్భుతమైన ఇష్టం సినిమా ఫీల్డ్ లో. వరల్డ్ సెలబ్రేటింగ్ ఫర్ న్యూ ఇయర్ బట్ ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ మై సాడ్ లైఫ్. చెప్పింది ఎవరో కాదు, అమితాబ్ బచ్చన్, ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. అమితాబ్ బచ్చన్ కి ఎన్నో ఛాలెంజెస్ వచ్చినాయి స్టార్టింగ్ నుంచి. ఆయన ఎప్పుడైతే ఏబిసిఎల్ కార్పొరేషన్ పెట్టిండో అప్పుడు ఆయన దగ్గర ఉన్న మొత్తం ఆస్తులు, డబ్బులు మొత్తం లాస్ అయినప్పుడు ప్రపంచం మొత్తం ఏం చేస్తారు, ఎవ్రీ ఇయర్ ఎండింగ్ వస్తే ఏమవుతుంది, మనం చాలా మంది లైఫ్ లో ఏం సాధించాలని చెప్పి ఎవరు చూసుకోరు. నేను ఫస్ట్ నుంచి నాకు అవేర్నెస్ ఉన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ఉంటా. ఎవ్రీ ఇయర్ చాలా మంది ప్లానింగ్ చేసుకోరు, బయట కేకులు, మందు పార్టీలు, అన్ని వేస్ట్ విషయాల మీద దృష్టి పెట్టి ఆ రోజును గడిపేస్తారు, కొత్త సంవత్సరంగా వెల్కమ్ అని చెప్పేసి. కానీ అమితాబ్ బచ్చన్ ఏం చేస్తారంటే, నా లైఫ్ లో ఉన్న ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ నుంచి, ఈ టఫ్ సిచ్యువేషన్ నుంచి, ఇలాంటి ఈ దారుణ లైఫ్ నుంచి నేను ఎట్లా బెటర్ కావాలని చెప్పి ఆలోచించి ఆయన ప్లాన్ చేసుకున్నాడు. కాబట్టి మళ్ళీ అమితాబ్ బచ్చన్ ఏబిసిఎల్ తర్వాత ఆయనకు అద్భుతమైన అవకాశాలు వచ్చి, అంటే ఆదిత్య చోప్రా దగ్గరికి వెళ్తే కోన్ బనేగా కరోడ్పతి నుంచి
అమితాబ్ బచ్చన్ గారి లైఫ్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ వాళ్ళ ఎన్ని 6,600 పైన కోట్లు సంపాదించింది ఈ రోజు ఎంతో మందికి మళ్ళీ ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు ప్రపంచవ్యాప్తంగా. అమితాబ్ బచ్చన్ అంతా ది గ్రేట్ లెజెండరీ పర్సన్ కదా. బికాజ్ ఎందుకంటే వీళ్ళందరికీ ప్లానింగ్ ఉంది. ఎందుకు? బెటర్మెంట్ కావడం కోసం. ఒకవేళ వాళ్ళకు బెటర్మెంట్ కావడానికి ప్లానింగ్ లేకుంటే వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు ఈ రోజు? వాళ్ళ పేరు మనం వినేవాళ్ళమా? వీళ్ళందరి పేరు వినేవాళ్ళమా? హెలెన్ కెల్లర్ ఎవరు? రొనాల్డో ఎవరు? జేకే రోలిన్స్ ఎవరు? అమితాబ్ బచ్చన్ ఎవరు? వాళ్ళ చరిత్ర ఎవరు గుర్తుపెట్టుకోవడం కాదు. వాళ్ళకి ప్లానింగ్ ఉంది. వాళ్ళ ఫ్యూచర్ లో ఎట్లా ఉండాలి, ఎలా సక్సెస్ఫుల్ కావాలనే ప్లానింగ్ తోని వాళ్ళు ఎట్లా బెటర్ కావడం కోసం వాళ్ళు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు కాబట్టి ఈ రోజు చరిత్రలో వాళ్ళ పేరు ఉంది. వాళ్ళని గుర్తుపెట్టుకోగలిగింది. మనం అలాంటి చరిత్ర కోసం పనిచేస్తున్నామా? లేదు కదా మై డియర్. మన ఫ్యామిలీ కోసమే. కానీ మన ఫ్యామిలీ కోసం మనం ప్లానింగ్ చేసుకుని వర్క్ చేస్తే మనం చరిత్ర సృష్టిస్తాం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ దగ్గరకు వచ్చేసింది, టైం కూడా తక్కువ ఉంది కాబట్టి చెప్పేసిన క్రో అండ్ ఈగిల్ స్టోరీ. వాట్ ఈస్ క్రో అండ్ ఈగిల్ స్టోరీ అంటే మనం గెలవాలనుకుంటున్నాం, బెటర్మెంట్ కావాలనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. వాస్తవమే కాదా? మనం గెలవాలనుకుంటే ఇది స్టోరీ గుర్తుపెట్టుకోండి. కాకి ఏం చేస్తుందంటే ఏకైక కాంపిటీటర్ గద్దకి కాకి. ఏకైక కాంపిటీటర్ ఎంటైర్ బర్డ్స్ కింగ్డమ్ లో ఏకైక కాంపిటీటర్ ఎవరంటే ఈగల్ కి కాకి. అది అనుకుంటది కాకి ఏం చేస్తా నేనే గద్దకి సరైన పోటీ అని చెప్పేసి సరి అయిన ప్రత్యర్థిని అని చెప్పి అనుకొని ఏం చేస్తా గద్ద పైన కూర్చొని పైకి ఎగరకుండా చేయడానికి కాకి ఏం చేస్తుంటే గద్దని పొడుస్తూనే ఉంటది. ఎంత గద్దని పొడిచినా కూడా ఆ కాకి మన గద్ద ఏమంటది ఏమనదు. కాకి మీదకి తిరిగి ఫైట్ చేయదు, ఏం కొట్టదు. గద్ద ఏం చేస్తా నెమ్మదిగా ఇంకా పైకి ఎగురుకుంటూనే వెళ్తూనే ఉంటది. ఎంత వరకు పైకి వెళ్తుందంటే అది ఒక లెవెల్కి వెళ్తుంది. అక్కడ కాకి ఆక్సిజన్ అందక అదే కింద పడిపోతుంది. అంటే అర్థం చేసుకోండి, ఈగల్ ఏమి చేయదు, ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. ఎందుకంటే అనవసరమైన విషయాల మీద రియాక్షన్ ఇవ్వద్దు. కాబట్టి ఈగల్ ఏం చేస్తాడు, అనవసర విషయాలకు రియాక్షన్ ఇవ్వకుండా కేవలం దాని ఫ్లైట్ ని పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్ గా కాకి కింద పడిపోతుంది. దానికి ఎలాంటి కాంపిటీషన్ ఉండదు. అలాగే మన జీవితంలో కూడా మనం హైట్కి వెళ్ళాలి. గద్దలాగా మనం కూడా హైట్కి వెళ్ళాలి. ఆ కాకి పొడుస్తున్న మనలాంటి ఎన్నో జనాలు బయట మనల్ని పొడిచే వాళ్ళు ఉంటారు, రకరకాల మాటలు అనే వాళ్ళు ఉంటారు. అందరికీ మనం ఒక సమాధానం ఏంటంటే మన సక్సెస్ ఒక సమాధానం. అందుకే లైఫ్ లో ఏంటంటే ప్రతి దానికి గో హైయర్, పైకి ఎదగాలి. ఎంత పైకి ఎదిగితే అంత సక్సెస్ అవుతాం. పీపుల్ విల్ క్రిటిసైజ్ యూ. పీపుల్ మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు రకరకాల. నా తెలిసి ఇప్పుడు అలాంటి క్రిటిసైజ్ లేవు, ఒకప్పుడు ఉండే. కానీ ఇప్పుడు ఆ క్రిటిసైజ్ కూడా ఏం అయితలేవు. అంటే క్రిటిసైజ్ చేసినా కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఇది ఎక్కడో ఉండరు, మన రిలేషన్ నుంచే ఉంటారు, మన బంధువుల నుంచే ఉంటారు. కానీ క్రిటిసైజ్ చేసినా కూడా మీరు లైట్ తీసుకోండి. దానికి రీజన్ ఏంటిది? క్రిటిసైజ్ చేసినా మన రీజన్ ఏంటిది? పైకి ఎదిగి చూపించాలి. రైట్? యూ విల్ గెట్ ద ఛాలెంజెస్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో ఛాలెంజెస్ వస్తాయి, పరిస్థితులు వస్తాయి. ఆ ఛాలెంజ్ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఇంకా స్ట్రెంథెన్ చేసి మనం పైకి ఎదగడం కోసం చేయడం కోసమే ఆ ఛాలెంజ్ వచ్చింది. ఆన్సర్ ఇది ఏంటిది? ఎన్ని ఛాలెంజ్ వచ్చినా కూడా మన జీవితంలో మనం సక్సెస్ కావాలి, మనం పైకి ఎదిగి చూపించాలి. ఆన్సర్ ఇస్ ద ఏంటిది? హైయర్, గో హై. అంటే గో హై మీన్స్ నువ్వు జీవితంలో నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావు అన్ని సక్సెస్ఫుల్ చేస్తే ఆటోమేటిక్ గా నువ్వు సక్సెస్ఫుల్ అయిపోతావు. రైట్? దానికి ఆన్సర్ హైట్కి వెళ్ళాలి. సమ్ టైమ్స్ మీరు అనుకుంటారు కొన్ని సందర్భాలలో యూ విల్ గెట్ కంటిన్యూ ప్రాబ్లమ్స్. కొన్ని సందర్భాల్లో మనకు కంటిన్యూ ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవుడా ఏంటి నా జీవితంలో ఇదేనా అని. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నీకు అద్భుతం లైఫ్ పక్కనే ఉంది. ఒకసారి సమ్ టైమ్స్ ఎట్లా ఉండంటే నాకు ఒకసారి స్కిన్ ప్రాబ్లం వచ్చి ఒక 6 నెలలు కంప్లీట్ ఇంట్లోనే ఉండిపోయినా. ఎలాంటి హీట్ ఎండ తగిలినా కూడా నేను బయటకు వెళ్ళలేదు. అప్పటికి చాలా మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. వాస్తవంగా పిల్లలకి ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నా, చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నా. అదే టైం లోపల పిల్లలకి మా పెద్ద బాబుకి 10th లో 10/10 GPA వచ్చింది. ప్లస్ మీకు పేపర్లు కూడా వచ్చి 4 పేపర్లలో వచ్చింది. పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాస్తే, ఎంట్రన్స్ రాస్తే 113 ర్యాంక్ వచ్చింది మా వానికి. తర్వాత ఇంకేదో 3-4 ఎగ్జామ్స్ రాసిండు. అప్పుడు రాసిన ప్రతిసారి మా ఫోటో వచ్చింది న్యూస్ పేపర్లో, ప్లస్ ర్యాంక్ తో సహా వచ్చింది. ఆ టైంలో కూడా నేను ఏం చేయలేని పరిస్థితిలో, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు, డబ్బులు లేవు. అప్పుడు హైదరాబాద్ ఏం చేసేద్దామంటే ఒక మంచి కాలేజ్ చేసేదాడు కూడా నేను నా శరీరం సహకరించలేని పరిస్థితిలో ఉన్నా, ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నా. జీవితం ఎటుపోతుందో అని చెప్పి అనుకుంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేకపోతున్నా. ఇంట్లోకి వెళ్ళి బయట కాలు పెడితే ఆ హీట్ కి నా శరీరం మొత్తం బొబ్బలెక్కేది. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఛాలెంజ్ వచ్చినప్పుడు దేవుడా ఏంటి నా లైఫ్, ఫ్యామిలీ లైఫ్ ఏంటనేది ఇంట్లో కింద బెడ్ లో పడుకుంటాను. బెడ్ కింద పడుకుంటాను, ఎందుకంటే హీట్ తగలద్దని. వీళ్ళు బెడ్రూమ్ మొత్తం చుట్టూ క్లోజ్ చేసుకొని. అలాంటి పరిస్థితిలో ఎప్పుడైతే మెల్లమెల్లగా
ఆ స్కిన్ ప్రాబ్లం నుంచి నేను బయటకు రావడానికి నాకు 6 months టైం పట్టింది. ఆ టైం వచ్చే లోపలనే ఈ లైఫ్ లో నేను ఎప్పుడు ఆలోచిస్తుంటే సమ్ టైమ్స్ నాకు బయట టైం దొరికితే రోడ్ పైకి వెళ్ళి ఎవరికి చెప్పుకోలేక నా సమస్య పైన దేవునికి చూసుకుంటే అరిచేటండి రోడ్ మీద ఏంటి నా లైఫ్ అని. దేవుడు నాకు ఇచ్చాడు, అద్భుతమైన లైఫ్ ఇచ్చాడు. వెంటనే నాకు ఈ వెస్టిజ్ సిస్టమ్ ఇచ్చాడు, మీలాంటి అద్భుతమైన లీడర్స్ ఇచ్చాడు, మీ ఇలాంటి పీపుల్ కలవడానికి అవకాశం ఇచ్చిండు. ఈరోజు ఈ 6 సంవత్సరాలలో నేను ఒక ఎలాంటి పొజిషన్ నుంచి ఎలాంటి వచ్చాను ఇప్పుడు నన్ను నేనే చాలా సార్లు ఆశ్చర్యపోతూనే ఉంటా. 15 లక్షల కారు కొనుక్కొని వాళ్ళ ₹1 కోటి పైన ఇల్లు కట్టుకొని నెలకు 4 లక్షల పైన ఇన్కమ్ సంపాదిస్తూ ఇప్పటికి 3 ఫారెన్ ట్రిప్స్ చేసి వచ్చారు. అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్ లో ఎన్ని ఛాలెంజెస్ వస్తే మనకి అంత అద్భుతమైన జీవితం మనం ముందర గుర్తుపెట్టుకోండి. ఛాలెంజ్ వచ్చిందా నీకు ది బెస్ట్ లైఫ్ దేవుడు నీకు ముందర ప్లాన్ చేసి పెట్టిండు. నేను సక్సెస్ అయినా ఏంటి, ఎన్ని ఛాలెంజ్ వచ్చినా కూడా నా పని అయిపోయింది అనుకున్నారు అందరు. కానీ ఎప్పుడైతే నేను దాని నుంచి బయటకు వచ్చి వాళ్ళ సక్సెస్ అయితే అందరు ఎంత గ్రేట్ గా చూస్తున్నారు తెలుసా. అందరు కనెక్ట్ అవుతున్నారు, అందరు అరే నిజంగా ఇంత లైఫా అని చెప్పి ఇవాళ మనకు సెల్యూట్ చేస్తున్నా లేదా మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇది మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ ఛాలెంజ్ వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి నేను సక్సెస్ కే అని ఆలోచించండి. నా సక్సెస్ దగ్గర ఉంది, నా సక్సెస్ దగ్గర ఉంది, ఇంకా ఎక్కువ సక్సెస్ ఉంది. మీకు ఎన్ని ఎక్కువ ఛాలెంజ్ అయితే అంత ఎక్కువ సక్సెస్ మీ దగ్గర రాబోతుంది, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏం చేయాలి మరి, ఇంకా నేను బెటర్ కావాలి బై డూయింగ్ బెటర్ ఎవ్రీ డే. మనం ప్రతిరోజు మనం ఎదగాలంటే ఏం చేయాలంటే బెటర్. నిన్న ఏం చేశాను, నేను ఈ రోజు ఏం చేయాలి, నిన్న నేను ఎన్ని మీటింగ్స్ చేశాను, ఈ రోజు ఎన్ని మీటింగ్ చేస్తున్నా, నిన్న నేను 1-to-1 ప్లాన్స్ ఎన్ని చేశాను, ఇవాళ ఏం చేస్తున్నా, నిన్న ఎన్ని హోమ్ మీటింగ్ చేసినా, ఇవాళ ఏం చేస్తున్నా. ఇట్లా నిరంతరంగా మీరు చెక్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. ప్రతిరోజు నేను అప్గ్రేడ్ అవుతున్నా లేదా, నేను నిన్నటికి వాటికన్నా బెటర్మెంట్ అవుతున్నా లేదా. మనం 6 నెలల నుంచి గమనించుకున్నట్టయితే మన జీవితంలో ఎలాంటి ఎదుగు లేకుండా అనుకోండి, అది మన జీవితంలో మనం ఏదో మిస్టేక్ చేస్తున్నాం అన్నట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి, నిరంతరంగా చెక్ చేసుకోవాలి బై డూయింగ్ ఎవ్రీ డే. ఈ రోజు నేను చేసే పని నా లక్ష్యానికి దగ్గర తీసుకెళ్తుందా లేదా, మరి నేను నా లక్ష్యానికి దగ్గరగా పని నేను చేస్తున్నానా లేదా, ఇది మీరు గమనించండి ఎవ్రీ డే. ఓకేనా. వర్కింగ్ హార్డ్ అండ్ వర్కింగ్ స్మార్ట్, కష్టంగా పని చేయాలి. నేను కూడా ఇప్పటికే స్టిల్ హార్డ్ వర్క్ చేస్తున్నా. రోజు రాత్రి 12 అవుతుంది, మళ్ళీ మార్నింగ్ 4 o'clock 4:50కే లేస్తున్నా. నాకు ఒకప్పుడు లేదడం నాకు కూడా చాలా బద్ధకమే. ఇప్పుడు ఆల్రెడీ వేరే ఊరికి వెళ్ళాలి, 3 o'clock లేచి పూజ చేసుకుని రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నాక రాత్రి లేట్ అయింది కాబట్టి ఇది లేట్ అయింది. మళ్ళీ నాకు చూసేసరికి ఇప్పుడు మేడం ఫోన్ చేసారు, ట్రైనింగ్ కోసం ఉన్నా, లేకుంటే ఇప్పుడు వేరే ఊరికి వెళ్ళటం. వాళ్ళకి ఫోన్ చేసిన, నేను ఇవాళ రావట్లేదు రేపు వస్తా అని చెప్పేసి. ఇంకా చాలా లాంగ్ ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ 7 o'clock వరకు ఉండాలి, ఒక 150 kilometers దూరంలో. అంటే నేను 3 గంటలకు పోవాలి, గట్టిగా టైం లేదు కాబట్టి ఈ రోజు వెళ్ళలేదు, రేపు వస్తా అని చెప్పాను. ఇప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాం స్టిల్. రోజుకి ఎన్ని మ్యాక్సిమం వీల్స్ అయితే అన్ని ప్లాన్ చెప్తున్నాం, ఏ రోజు కూడా వేస్ట్ చేయట్లేదు. రీజన్ నేను హార్డ్ వర్క్ చేసి టీం తయారు చేస్తున్నా. వర్కింగ్ స్మార్ట్, వచ్చిన టీం కి ట్రైనింగ్స్ కూడా ఇవ్వాలి. మనం వచ్చిన టీం ని మనం ఎడ్యుకేట్ కూడా చేయాలి. వచ్చిన టీంకి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో వాళ్ళకి నిరంతరంగా మనం గుర్తు చేస్తూ ఉండాలి. ఇదే వర్కింగ్ హార్డ్ వర్కింగ్ స్మార్ట్ అంటే ఏం లేదు, టీం తయారు చేయాలి. ఆ తయారు చేసిన టీం కి ఏ విధమైన గైడెన్స్ ఇస్తే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు అనేది మనం ట్రైనింగ్ చూసుకోవాలి. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఏదో నేను పని చేసుకుంటూ పోతున్నానంటే లాభం లేదు, పని చేయాలి. ప్లస్ వచ్చిన టీంకి ఏం చేయాలనేది కూడా మనం నిరంతరంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. రైట్. బై డూయింగ్ దట్స్ వర్క్స్ ఆన్ యూ. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో అప్పుడు మన జీవితంలో పైకి ఎదగడానికి అది వర్క్ అవుతుంది. మనం సక్సెస్ఫుల్ కావడానికి కావాల్సిన మార్గం మన కళ్ళ మూటగా అనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా. క్రౌడ్ ఈగిల్ స్టోరీ ద్వారా మనకి తెలుసుకోవచ్చు. రైట్. మరి మన జీవితంలో మనం సక్సెస్ఫుల్ కావాలంటే మనం అసలు ఏంటి, ఎలాంటి వ్యక్తులతో ఉండాలి, ఎలాంటి పీపుల్తో మనం కలిసి ఉండాలి, మన వాల్యూని ఎలా పెంచుకోవాలి. యువర్ ప్లేస్ ఆఫ్ ద వాల్యూ విల్ చేంజ్. మన వాల్యూ ఎప్పుడు మారుతుంది అంటే మన ప్లేస్, మనం ఉండే ప్లేస్ని బట్టి మన వాల్యూ పెరుగుతుంది. మన ప్లేస్ని బట్టి మన వాల్యూ పెరగాలంటే మనం ఆల్వేస్ ఎట్లుండాలి. అందుకే యూ అసోసియేట్ విత్ హోమ్, మీరు ఎవరితో కలిసి ఉన్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి పీపుల్తో కలిసి ఉన్నారు. ఎగ్జాంపుల్కి మీరు మీ అప్లైన్తో ఉన్నారనుకోండి, ఎవరు అప్లైన్ అంటే నిరంతరంగా గ్రోత్ అయ్యే అప్లైన్, నిరంతరంగా టీం గురించి ఆలోచించే అప్లైన్, నిరంతరంగా మన సక్సెస్ గురించి ఆలోచించే అప్లైన్. నేను సిస్టంలో చెప్తా, బయట కూడా మీకు చాలా మంది ఉంటారు జనాలు, కానీ ఎవరు మీ ఆలోచిస్తున్నారు, ఎవరు మీ గ్రోత్ గురించి నిజంగా కోరుకుంటున్నారు, ఆ ఎవరు అనేది మనకు తెలిసిపోతుంది. మీరు ఒక వ్యక్తితో ఉంటే తెలిసిపోతుంది, ఒక వ్యవస్థతో ఉంటే తెలిసిపోతుంది ఈజీ రియలా రాంగా రైటా అనేది. కాబట్టి మనం ఎప్పుడైనా రైట్ పీపుల్తోనే మనం కలిసి ఉండాలి. ఎగ్జాంపుల్కి మీరు ఒక టీని ఎగ్జాంపుల్ తీసుకుందాం. టీ మనం ఛాయ్ తాగుతాం, రోజు ఎక్కడ తాగుతాం, ఎగ్జాంపుల్కి రోడ్డు పక్కన తాగినాం అనుకోండి, ఒక ఛాయ్ 10 రూపాయలకి వస్తుంది. అదే ఛాయ్ని మనం ఒక మంచి ఏసీ హోటల్కి వెళ్ళి తాగినాం అనుకోండి 30 రూపాయలకి వస్తుంది.
అదే ఛాయ్ని మనం ఒక 3 స్టార్ హోటల్కి వెళ్ళి తాగినాం అనుకోండి 200 రూపాయలకు వస్తుంది. అదే ఛాయ్ని మనం ఒక 5 స్టార్ హోటల్ తాగినాం అనుకోండి 400 రూపాయలకు వస్తుంది. అంటే చూడండి, ఛాయ్ ఒకటే, అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని అవే, కానీ అది ఎక్కడైతే తాగుతున్నామో ఆ ప్లేస్ ని బట్టి దాని వాల్యూ మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అట్లే మనం కూడా ఎలాంటి వ్యక్తులతో ఉంటున్నాం, ఎలాంటి మన విషయాలను చూస్తున్నాం, ఎలాంటి విషయాలు మనం ఆలోచిస్తున్నాం, ఎలా మన గ్రోత్ గురించి చూస్తున్నాం అనే దాని మీదకెళ్ళే మన జీవితం యొక్క వాల్యూ ఆధారపడి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది మీరు గమనించండి. వాటర్ డ్రాప్ అనే ఎగ్జాంపుల్, మీ రైట్ పీపుల్ తో ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీటి చుక్క, వర్షపు చుక్క ఒక పామ్ నోట్లో పడ్డది అనుకోండి, ఏమైతుంది? అది విషంగా మారుతుంది. అదే వాటర్ చుక్క ఒక ఆల్చిప్పలో పడ్డది అనుకోండి, ఆల్చిప్ప అదొక ముత్యంగా మారుతుంది. అదే వర్షపు చుక్క మీరు మన వెస్ట్ సిస్టంలో పడ్డారనుకోండి, మీరు డిఈసీ అవుతారు, విఎంసీఎం అవుతారు. అర్థం చేసుకోండి, సేమే కాంటెంట్ అంతా సేమే, వాటర్ అనేది ఒకటే, కానీ అది ఉన్న ప్లేస్ ని బట్టి దాని వాల్యూ చేంజ్ అయిపోతుంది, దాని బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. వాస్తవం కాదు? కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో ఎగ్జాంపుల్, రైస్ ఎగ్జాంపుల్. మీరు రైస్ తీసుకోండి, రైస్ కి పసుపు కలిపితే ఎల్లో కలర్ అవుతుంది, అక్షింతలు అవుతాయి, మన ఎదుటి వ్యక్తిని ఆశీర్వదించవచ్చు. అదే రైస్ కి బొగ్గు కలిపినాం అనుకోండి, అది ఏమైతే చేతబడి అవుతుంది, భయపడతారు జనాలు చూస్తే. అదే రైస్ ని మీరు పాలతోని నెయ్యి, చక్కెర, మంచి డ్రై ఫ్రూట్స్ వేసి ఉడికిస్తే అద్భుతమైన పాయసం అవుతుంది. అవునా కదా? ఇది మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఉండే ప్లేస్ అనేది మన జీవితానికి చాలా చాలా విలువైంది. మరి మన ప్లేస్ మనం డిసైడ్ చేసుకోవాలి. రైట్ పీపుల్ తో ఉండడం ద్వారా డిసైడ్ చేసుకోవచ్చు, రైట్ విషయాలు చూడడం ద్వారా డిసైడ్ చేసుకోవచ్చు, రైట్ విషయాలు వినడం ద్వారా డిసైడ్ చేసుకోవచ్చు. రైట్, మనం గ్రోత్ కావచ్చు, మన ప్లేస్ ఆఫ్ ద వాల్యూ మనం పెంచుకోవచ్చు. రైట్, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే, ఫైండ్ ఎ మెంటర్. మన జీవితంలో మన వాల్యూ పెరిగి, మన జీవితంలో మనం నచ్చినట్టు మన సక్సెస్ జర్నీ ఉండాలంటే మన జీవితానికి మెంటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెంటర్ మీన్స్ ఏంటంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఫైండ్ ఎ మెంటర్. ఆర్ యూ మెంటీ ఫర్ యువర్ అప్ అండ్ మెంటర్. ఒక గురువుని వెతుక్కోండి. ఆ గురువుని వెతుక్కొని ఆయనకు నిజంగా మీరు ఒక శిష్యునిగా ఉన్నారా? ఒక గురువు ఎట్లాంటి గురువు శిష్యులు అంటే ఎట్లా ఉండాలంటే, శ్రీరాముడు విశ్వామిత్రుడు గురువులు శిష్యులు, అర్జునుడు ద్రోణాచార్యుడు గురువులు శిష్యులు. అలాంటి రిలేషన్షిప్ ఉండాలి. అలాంటి వ్యక్తుల్నే గురువులో పెట్టుకోవాలి. గురువులలో కూడా చాలా రకాల గురువులు ఉంటారు. కొన్ని మనం చూస్తాం, మనకు తెలిసిన విషయాలు, నేను ఎక్కువ నెగిటివ్ విషయాలని మాట్లాడదలుచుకోలేదు. అంటే గురువులు కూడా చాలా రకాల గురువులు ఉంటారు, శిష్యులు కూడా చాలా రకాల శిష్యులు ఉంటారు. కానీ ఎవరైతే నిజమైన గురువు ఉంటారో ఆ నిజమైన గురువుకు నిర్వహణ శక్తి శిష్యుడు. కర్ణుడు, మన పరశురామ ప్రభు, ఇలా తీసుకుంటే ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు నిజంగా గురు శిష్యులు అంటే వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఎలాంటి విషయాన్నైనా కూడా గురువుతో షేర్ చేసుకుంటే, ఆ షేర్ చేసిన విషయాన్ని గురువు ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుంటాడు. శిష్యుడు ప్రతిదీ గురువుది ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుంటారు. నిజంగా అలాంటి గురు శిష్యుల బంధం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు చాలా అద్భుతమైన పొజిషన్లోకి వెళ్తారు, అద్భుతమైన సక్సెస్ చూస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, గురువు అనే వ్యక్తి మన బిహేవియర్ లో ఉంటది, తెలిసిపోతుంది గురువుకు. నువ్వు ఏం చేస్తున్నావు, శిష్యుని కూడా ఏం చేస్తున్న విషయం, ఆయన తప్పు చేస్తున్నా రెడీ అవుతున్న విషయం తెలిసిపోతుంది. కానీ మన జీవితం లోపల మన జీవితాన్ని మార్చేది, మన జీవితాన్ని ఉన్నతమైన విలువలతో నిలబెట్టేది, మన ముందు మనతో కావచ్చు, మన టీంతో కావచ్చు, మన ఫ్యూచర్ తో కావచ్చు, కేవలం మన గురువు మాత్రమే. మై డియర్ ఫ్రెండ్స్, గురువును వెతుక్కోండి. ఫైండ్ ఎ మెంటర్. మెంటర్ కి ప్రతి ఒక్క విషయం, అన్ని విషయాలు తెలిసి ఉంటాయి కాబట్టి ఆయన అన్ని ఉంటాయి. ఈ మెంటర్ అని ఎందుకు విషయం చెప్తున్నా అంటే, లైఫ్ లో ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. 4 స్టేజెస్ ఉంటాయి మెంటర్షిప్ కి రావాలంటే. ఫస్ట్ ఏముండాలి, మీరు ప్లేయర్ కావాలి. ప్లేయర్ మీన్స్ ఆడాలి. ఆడితే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకోండి, ఎనీ స్పోర్ట్ తీసుకోండి. ఫస్ట్ ఒక వ్యక్తి ఏమవుతాడంటే బాగా ఆడిండు అనుకోండి, బాగా ఆట ఆడితే ఆయన ఏం చేస్తారు, క్యాప్టెన్ చేస్తారు. ఎందుకంటే ఆటగాడికి ఫీల్డ్ ఏంటి తెలుస్తుంది, ఎవరికి కెపాసిటీ ఏంటి తెలుస్తుంది, ఎవరు ఎట్లా చేస్తారు అనేది అన్ని విషయాలు తెలుస్తుంది. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే నెక్స్ట్ క్యాప్టెన్ చేస్తారు. క్యాప్టెన్ అయిన వ్యక్తి ఏం చేస్తాడు, మెల్లగా క్యాప్టెన్ గా ఏంటి టీంని ఎట్లా నడిపేయాలో అన్ని విషయాలు తెలిసిన తర్వాత ఆయన ఒక కోచ్ గా మారుతాడు. కోచ్ మీన్స్ ఏంటంటే, ఈ లోపల వ్యక్తి లోపల ఈ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ని బయట తీయాలి. తర్వాత ఆ కోచ్ లాస్ట్ కి ఏమవుతారంటే మెంటర్ గా మారుతాడు. మెంటర్ అంటే ఒక గురువుగా, అంటే ఇంకా ఆయన ఒక స్పెషాలిటీ, ఒక వ్యక్తి లోపల ఏముంది దాన్ని ఇంకా ఏ విధంగా బయట తీసుకొచ్చి ఆ విధంగా సాన పెట్టించి ముందు తీసుకెళ్ళాడు. అట్లే మన జీవితం, మన వెస్టిజ్ సిస్టమ్ లో కూడా
మెంటర్ అనే వ్యక్తి మన గురువు, మన అప్లైన్ కి ఏది దాయద్దు. అప్లైన్ ముంగట ఎంత ఓపెన్ గా ఉంటే మీ సక్సెస్ అనేది అంత గొప్పగా ఉంటుంది. అంటే మీకు సపోర్ట్ చేసే అప్లైన్ అంటే అందరు అప్లైన్లు కాదు, మీ సక్సెస్ మీ దగ్గర నుండి కోరుకునే వ్యక్తి, మీకోసం మీకు ఫీల్డ్ వర్క్ చేసే వ్యక్తి, మీకోసం మీ డెవలప్మెంట్ కోసం నిరంతరంగా ఆలోచించే వ్యక్తి, అలాంటి వ్యక్తిలో అప్లైన్ మెంటర్. అలాంటి వ్యక్తికి మీకు ఎలాంటి విషయాలు మీరు దాచినా, ఎలాంటి విషయాలు మీరు బ్లాక్ చేస్తున్నా మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే, అప్లైన్ మోసం చేసుకున్నట్టు కాదు మై డియర్ ఫ్రెండ్స్. వాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్లైన్ మెంటర్ని ఫైండ్ చేసుకోండి. ఆ ఫైండ్ చేసుకున్న వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో మీకు నచ్చినా నచ్చకుండా ఆయనకు తెలుసు, ఆయన వెళ్ళే మార్గం ఏంటో తెలుసు, ఆయన ఫ్యూచర్ లెవెల్ ఆఫ్ లివింగ్ ఏంటో తెలుసు. వాడు మిమ్మల్ని కూడా అదే లెవెల్ తీసుకెళ్తారు కాబట్టి 100% ఫాలో కండి మై డియర్ ఫ్రెండ్స్. ఇదే చెప్పేది, ఓకేనా? ఇఫ్ యూ విత్ యువర్ అప్లైన్ అండ్ వెస్టిజ్ సిస్టమ్, ఒకవేళ మీరు రైట్ అప్లైన్ తో నుండి సిస్టమ్ తో ఉంటే మీరు లాస్ట్ కి ఏమవుతారు, ఇక్కడ యూ విల్ బి ఏ స్టార్ డైరెక్టర్, యూ విల్ బి ఏ డైమండ్ డైరెక్టర్, యూ విల్ బి ఏ క్రోన్ డైరెక్టర్, యూ విల్ బి యూసిడి, యూ విల్ బి డిసిడి, ఫైనల్ గా యూ విల్ బి ఏ విఎంసిఎం వరకు కూడా మనము వెళ్ళొచ్చు కరెక్ట్ అప్లైన్ తోని సిస్టమ్ తో మనం ఉన్నట్టయితే. రైట్, టైం అలౌడ్ అవుతుంది. థ్యాంక్ యూ లీడర్స్, నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు. రైట్, మీ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీ అందరితో ఇట్లా మాట్లాడినందుకు లవ్ టాకింగ్ టు యూ. విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ప్రొద్దున చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. చాలా ప్రతి ఒక్కరికి అర్థమైంది. అప్పటి నుంచి మెసేజ్లు కూడా వస్తున్నాయి. మార్నింగ్ మనకి ఏమైతే కావాలి, మనం ఎందుకు విజిట్ చేయాలి అన్నది మనకు అర్థం కాకపోతే ఎలా చేయాలి అన్నది మాత్రం 100% మనకు తెలియదు. మేము మా అందరి అదృష్టం కొద్దీ మాకు ఒక మంచి మెంటర్ ఉన్నారు. సో లీడర్స్ విన్నారు కదా ఇప్పటి వరకు మన సార్ ఏదైతే చెప్పారో. ఒక్కటి సార్ అంటే ఒక నిమిషం నేను మాట్లాడతాను. మీరు అక్కడ ఉండి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండే సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. చూసారా, 3 గంటలకు లేచి స్నానం చేసి పూజ చేసుకొని సార్ ట్రైనింగ్ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్తున్నారు. మరి మనం 5,000, 10,000, 20,000, 30,000, 50,000 తీసుకుంటున్న మనం 6కి ఇవ్వాలి. మీటింగ్ కూడా మధ్యలోనే వెళ్ళిపోవాలి, చివరి దాకా ఉండద్దు. అట్లా దయచేసి చేయకండి. ఈరోజు చాలా మంది వచ్చారు, ఎక్కువ స్ట్రెంత్ వచ్చారు. ఓకే, ఎన్నిసార్లు పొడిచినా కూడా తన పడి తను సైలెంట్ గా వేసుకుంటూ పోతుంది అని సార్ ఒక బంగారం లాంటి మాట చెప్పారు. మనల్ని కూడా ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు పొడుస్తూనే ఉంటారు, పొడవడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ పనులు పక్కకు పెట్టి మన కోసమే వేచి ఉంటారు మనల్ని పొడవడానికి. వాళ్ళ పనులు కూడా పక్కకి వాళ్ళు ఎంత ఒడిచినా కూడా మనకు అది కనిపించద్దు. మన పని, మనం డైరెక్టరా, సిల్వరా, గోల్డా, స్టారా, ఎంత ఇన్కమ్ తీసుకోవాలి, ఎవరి కోసం ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటున్నాము, ఎవరి కోసం వెస్టిజ్ చేయాలనుకుంటున్నాము అన్నది మీ మైండ్ లో, మన మైండ్ లో ఉంటే వేరే వాళ్ళు ఓడిస్తుంది మనకు ఎక్కదు అసలుకే. మన పని మనం చేసుకుంటా పోతే వాళ్ళు పొడిచి యాస్ట్ వచ్చి ఏందిరా బాబు ఈ మనిషి బండన ఎన్నిసార్లు మాట్లాడినా రెస్పాన్స్ అవ్వట్లేరు అని వాళ్ళకే యాస్ట్ వచ్చి వాళ్ళు పక్కకి వెళ్ళాలి తప్ప మనం ఒక్కసారి దూరితే చాలు ఇంకా మనం వాళ్ళ లాగానే అయిపోతాం అన్నమాట. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ఎవరేమన్నా ఇటు అవుతుంది అటు అవుతుంది, వాగేసుకుని అవుతుంది, పైన వేసుకుని అవుతుండు, ఏమవుతుంది అంటే మమ్మల్ని అందరినీ కూడా మొదట అందరూ వెళ్తుంది అని హేళన చేసిన వాళ్ళే ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నారు, నోరు తెరుస్తున్నారు, అవాక్ అయిపోతున్నారు. అట్లా మిమ్మల్ని ఒడిచే వాళ్ళు అవాక్ కావాలి అంటే మీ కాలు బయట ఉండాలి. ప్రతిరోజు ప్రొద్దున మీరు జూమ్ మీటింగ్ లో ఉండాలి, మీ టీమ్ జూమ్ మీటింగ్ లో ఉండాలి, మీ 6 లైన్స్ జూమ్ మీటింగ్స్ లో ఉండాలి. కాలు బయట ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, వాళ్ళ నోరు మూతపడిపోతాయి. సో ఇది అండి. ఇంకా మీరు మాట్లాడాలనుకుంటే సార్ తోటి, సార్ కూడా ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంక నేను చాలు. థ్యాంక్ యూ సార్, మా అందరి తరఫున థ్యాంక్ యూ. 100 కోటి కృతజ్ఞతలు, 1000 కోట్ల కృతజ్ఞతలు సార్ మీకు, మా అందరి తరఫున, మన వాళ్ళందరి తరఫున కూడా. ఓకే లీడర్స్, మీరు హ్యాండ్ రైజ్ చేయండి సార్ తోటి మాట్లాడాలనుకుంటే. సార్ తోటి మాట్లాడండి.
యాదగిరి సార్. మేడం అన్మ్యూట్ అయిందా? వీళ్ళందరికి అన్మ్యూట్ ఇచ్చారా? లీలావర్ణ మేడం అందరికి అన్మ్యూట్ అయింది. యాదగిరి సార్. మరి చిరంజీవి సార్, డాక్టర్ ఎస్ చిరంజీవి సార్. యాదగిరి సార్ మాట్లాడండి ఫస్ట్ మీరు. మేడం ఫస్ట్ టైం ఈరోజు బాగా నచ్చింది. అవునా, ఫస్ట్ టైం చాలా అదృష్టవంతులండి. మాట్లాడండి సార్, తో మాట్లాడండి. మీకు ఏం కనెక్ట్ అయింది, కనెక్ట్ అయిన పాయింట్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా మంచిగా అనిపించింది సార్ ఈరోజు చెప్పిన దానికి. ఓకే ఏంటి సార్ మీ చాలా చాలా చెప్పారు సార్. ఓకే ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి మాట్లాడాలనుకున్నా, అందుకే. మీ వాయిస్ క్లారిటీ లేదు సార్, మీ వాయిస్ క్లారిటీ లేదు. అంటే సిగ్నల్ ప్రాబ్లం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా చెప్పండి. ఇంటి నుంచి సార్. ఓకే ఓకే ఎవరు 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 సార్, ఎవరి నుంచి చేస్తున్నారు? మాది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వట్పల్ మండల్ సార్. ఓకే మీరు ఏం డిసైడ్ ఫస్ట్ మీరు మీ అప్లైన్ దగ్గర కూర్చొని మీ WHY ఈ రోజు క్లియర్ చేసుకోండి. అనేది క్లారిటీగా ఉంటే మీరు 100% సక్సెస్ఫుల్ అవుతారు, ముందుకెళ్తారు. ఈ రోజు ఫస్ట్ మీదే మీ ఫ్యూచర్ ఫస్ట్ ప్లానింగ్ చేసుకోండి. ఆ ప్లాన్ నుంచే మన సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మీ అప్లైన్ దగ్గర కూర్చోండి, మీరు ఎందుకు బెస్ట్ స్టార్ట్ చేశారు, బెస్ట్ ద్వారా మీరు ఎలాంటి లైఫ్ కావాలనుకుంటున్నారు, నాకు ఇలాంటి లైఫ్ కావాలి, నేను మరి ఎన్ని రోజులు నేను సాధించుకోవాలి, నాకు ఇంత టైం ఉంది, మీరు నాకు ఏ విధంగా గైడెన్స్ ఇస్తారని అడగండి. 100% సక్సెస్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ రైట్ రైట్. నెక్స్ట్ నెక్స్ట్ మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. యా సార్, నా పేరు డాక్టర్ ఎస్ చిరంజీవి. ఓకే ఏమన్నా మాట్లాడారు సార్, ఎక్సలెంట్ స్పీచ్. సార్ మీ పేరు సార్, ఫస్ట్ మీ పేరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుండి చెప్పండి. యా ఓకే సార్, నా పేరు డాక్టర్ ఎస్ చిరంజీవి. ఎక్కడ మీరు? బెల్లంపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, మీరు ఏం లెవెల్ సార్? నేను రైట్ నౌ నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాట్లాడండి ఇప్పుడు సార్ తోని. యా సూపర్ స్పీచ్ సార్. అసలు ఇంత ఇన్ఫర్మేషన్ అద్భుతంగా కలెక్ట్ చేసి చెప్పారు. అది మామూలు ఇన్ఫర్మేషన్ కాదు. అది ఎంత అద్భుతంగా ఉందంటే, నా లైఫ్ లో నన్ను ఇంపాక్ట్ చేసిన కొంతమంది టాప్ నెట్వర్కర్ల స్థానంలో మీ నేమ్ కూడా నాకు యాడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మీ మీటింగ్ ఎప్పుడున్నా సరే నేను నెక్స్ట్ టైం 100% అసలు ఐ వోంట్ మిస్ ఇట్ సార్. ఎక్సలెంట్ స్పీచ్. గ్రేడింగ్ లో మీకు గుడ్, బెటర్, బెస్ట్ అంటారు కదా, దాట్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ స్పీచ్. ఓకే సార్, ఓకే రైట్. మీరు ఈరోజు మరి ప్లానింగ్ చేసుకోండి సార్. ఒకటి, మీరు నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అంటున్నారు, మీరు ఒకటి ఏం చేయాలి, ఒక 2 to 3 years ప్లానింగ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మీరు ఇమీడియట్ గా చేసే పని ఏంటంటే, ఇమీడియట్ గా మీరు ఇప్పుడు డైరెక్టర్ క్వాలిఫై కండి. డైరెక్టర్ నుంచి నెక్స్ట్ స్టార్ ఏంటి, స్టార్ ఎప్పుడు కావాలనుకుంటున్నారు, క్రౌన్ ఎప్పుడు కావాలనుకుంటున్నారు, ప్లస్ మీ ఇంపార్టెంట్ మీ లైఫ్ లో ఏంటి, ఎందుకు మీరు వెస్ట్ స్టార్ట్ చేశారు, ఆ జర్నీ కోసం మీరు మీ అప్లై దగ్గర కూర్చోండి. నేను మరి నా లైఫ్ లో ఇట్లా వెళ్ళాలనుకుంటున్నా, నేను ఇవి అచీవ్ చేసుకోవాలనుకుంటున్నా అనేది ప్లానింగ్ చేసుకోండి సార్. అంతే, ఇంకా మీ సక్సెస్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. షూర్ తప్పకుండా. రైట్ సార్, రైట్. లాస్ట్ ఏంటంటే, ప్రతి వ్యక్తి, పుట్టిన వ్యక్తి చచ్చిపోయేంత వరకు ఒక ఇంపాక్టబుల్ అంటే ఒకటి క్రియేట్ చేయాలి జనాల్లో. చాలా మంది పుడతారు, వెళ్ళిపోతారు, ఎవరు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేరు. బట్ యు ఆర్ ద వన్ హూ ఈస్ క్రియేటింగ్ దట్ ఇంపాక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలండి, మనం ఇలాంటి ట్రైనింగ్స్ కి వెళ్ళాలంటే 10,000 డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంతో దూరం వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని నేర్చుకోవాలి. మనందరి అదృష్టం కొద్దీ ప్రతిరోజు లీలావర్ణ మేడం గారు జూమ్ మీటింగ్ మనకు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరం నేర్చుకుంటున్నాము. ఈ రోజు మీరు ఒక 10,000 రూపాయల ట్రైనింగ్ అండి, మీరు బయటికి వెళ్ళి నేర్చుకుంటే అర్థమవుతుంది ఇలాంటి ట్రైనింగ్స్ ఎన్ని డబ్బులు తీసుకుంటే మనకు వస్తుంది అని. ఓకే సార్, ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తారు సార్. మనిషికి ఒక నిమిషం మాట్లాడండి. ఇక్కడ అల్లా శ్రీనివాస్ రెడ్డి సార్. నంగి రవి సార్, అల్లా శ్రీనివాస్ రెడ్డి సార్.
6:30 వరకు క్లోజ్ చేయండి మేడం ఈ లోపల. ఓకే ఓకే సార్ లీడర్స్ సార్ కి బయటికి వెళ్ళే ఉంది అర్జెంట్ గా, తొందరగా ఎవరు ముందుగా వస్తారో వాళ్ళు జస్ట్ అల్లా శ్రీనివాస్ రెడ్డి సార్, ఓకే మా ఇంకెవరంటే మోహన్ గౌడ్ సార్, ఎవరైనా తొందరగా చేసుకుని మాట్లాడండి జస్ట్ 1 minute లా. టైం వేస్ట్ చేయొద్దు, టక 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 మాట్లాడాలి, టైం ఎందుకు పాస్ చేయాలి. అన్మ్యూట్ చేయండి మేడం, అన్మ్యూట్ చేయండి మేడం, అన్మ్యూట్ చేయండి. హలో మోహన్ గౌడ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్, వినిపిస్తుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం, నీలవర్ణ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. మేడం సార్ స్పీచ్ చాలా బాగుంది అందరికి, కొత్త వారికి పాత వారికి కూడా అందరికి కూడా మంచిగా ఇన్స్పైర్ గా ఉంది సార్ స్పీచ్. సార్ చాలా బాగుంది సార్. ఇన్స్పైర్ అయ్యారు. మేడం ఈరోజు మేడం గారు లీలావరణ మేడం గారు మా భూత్పూర్ కు ఇచ్చేసిన సందర్భంగా వారికి ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. సార్ స్పీచ్ నుంచి ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారు? మేడం సార్ స్పీచ్ చాలా బాగుంది మేడం, చాలా. ఎందుకంటే గతంలో ఇంకా ఇంతవరకు కూడా కొద్దిగా సైలెంట్ గానే ఉన్నాము, ఇప్పుడు